పరలోకమందున మా తండ్రి, ఈ ప్రత్యేకమైన సమయంలో సంఘమంతా కూడుకొని సువార్త భారము కలిగి అనేకమైన తండ్రి ఇంకా రాజ్యంలోనికి చేర్చబడవలసిన తండ్రి, ప్రజల కొరకు తండ్రి జ్ఞప్తికి తెచ్చుకోవడానికి, బాధ్యతను నెమరవేసుకోవడానికి ఈ సభను ఏర్పాటు చేశారు. ఈ కష్టము, ఈ ప్రయాస తండ్రి అనేకులకు దీవెనకరంగా మార్చండి తండ్రి. వాతావరణం తండ్రి మీ స్వాధీనంలో ఉంచుకున్నారు. పరిసర ప్రాంతాల్లో తండ్రి వర్షాభావం ఉన్న ఈ ప్రాంతానికి పొడిబారిన వాతావరణం మీరు అనుగ్రహించినందుకు స్తుతులు. ఇక్కడ మమ్మల్ని అందరినీ మీరు నమ్మారు తండ్రి. నమ్మారు గనక ఈ సమయాన్ని తండ్రి మాకు అనుకూలపరిచి మా చేతుల్లో పెట్టారు. ఈ నమ్మకాన్ని మేము వమ్ము చేయక తండ్రి, వాక్యాన్ని మా జీవితంలోనికి ఏ విధమైన భారము కలిగి ఉంటాము. వింటున్న ప్రతి ఒక్కరితో తండ్రి ఈ మాటలు చొప్పించండి. కేవలం వచ్చాము వెళ్ళిపోయామని కాకుండా తండ్రి, వచ్చిన మేము మా వంతు ప్రయత్నము తండ్రి మీ చిత్తాన్ని మేము ఏం జరిగిస్తున్నామని తండ్రి ప్రశ్నించుకునే ధన్యత అనుగ్రహిస్తారని కోరుతూ, నన్నును నాతో ఉన్న వారందరినీ, మీ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇక ఆలస్యం చేయకుండా కొన్ని విలువైన సంగతులు విందాం. నా మాటలు చివరి వరకు వినబడుతున్నాయి. చివరి వరకు చిన్న మోగజేగ చేయండి, వినబడుతున్నాయా? ఓకే. కొన్ని బలమైన మాటలు విందాం. ఆది సంఘం యొక్క వైఖరిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ 21వ శతాబ్దాన్ని దాటేసి నూతన అడుగులు వేస్తున్న నవతరం సంఘాన్ని జ్ఞాపకాల్లోనికి తెచ్చుకుందాం. ఒకరోజు సంఘాన్ని గురించి వ్యక్తీకరించారు. వాళ్ళు ఏమన్నారంటే, ఆది సంఘము కష్టాల్లో పుట్టింది, కన్నీళ్లలో పెరిగింది, త్యాగాలు మరణాల మధ్య ప్రజ్వరిల్లింది, హతసాక్షులు అయిపోయే కొలది సువార్త కొరకు ముందుకు అడుగులు వేసింది. కానీ ఈరోజు ఈ సార్వత్రిక సంఘం లేదా లోకల్ చర్చెస్, ఈ మిళితమై ఉన్న ఈ సార్వత్రిక సంఘంలో స్థానిక సంఘాలు మొదలుకొని సువార్త అనే విషయాన్ని కాస్తంత నెగ్లెక్ట్ చేసామని చెప్పుకోవాలి. ఆ విషయాల గురించి మనం పొడవబడాలి అంటే మొదటి శతాబ్దం యొక్క తీరుతెన్నులు మనం ఆలోచిస్తే మనం ఎంత దూరం ఉండిపోయామో మనకు అర్థమవుతుంది. వాళ్ళ సువార్త కొరకే బతికారు, వాళ్ళ సువార్త కొరకే పనులు చేశారు, వాళ్ళ సువార్త కొరకే ఏ ఉద్యోగాలైనా చేశారు, ఉద్యోగాలైనా వదిలేసుకున్నారు. వారు సువార్త కొరకే భూములైనా వదిలేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఈరోజు సువార్త అనే మాట రోజు రోజుకి కరువైంది. సిలువను గూర్చిన వార్త మరుగైపోయింది. ఈరోజు శ్రోతలుగా వస్తున్నాము, వెళ్ళిపోతున్నాం అంతే. చెప్పే ప్రసంగం మనం పొడిచినట్టు ఉందనుకోండి, ఆ పాస్టర్ గారు మంచోడు కాదంటామా. పాస్టర్ గారు సీరియస్గా నీ వైపుకి వెళ్ళెత్తి చెప్పాడు అనుకో, సంఘం మానేసి చర్చికి వెళ్ళిపోతాం మనం. ఈరోజు నొప్పి లేని ప్రసంగాలు, ఇబ్బంది లేని ప్రసంగాలు, ఎవ్వరూ మనల్ని ఏమనకూడదు. అసలు మన బాధ్యత మనకి జ్ఞాపకం చేయకూడదు. ఏదో వచ్చాం వెళ్ళాం. ఈరోజు ఎలా ఉన్నాయంటే, ఒక కళ్యాణ మండపానికి ఈ యొక్క కార్యక్రమానికి వెళ్ళే ఈ చుట్టాలు పట్టాలు ఎలా ఉంటారో, ఒక కళ్యాణ మండపానికి వెళ్ళే మనుషుల్లాగా ఈరోజు చర్చిలకు వెళ్ళి వచ్చేస్తున్నాం. అందుకే వద్దు. బైబిల్లో ఒక రాడికల్ స్టేట్మెంట్ ఉంది. ఒక విశ్వాసి ఎలా ఉండాలి అంటే, సమయమందును అసమయమందును ప్రయాసపడాలి. ఎవరి కొరకు ప్రయాసపడాలి? నీ ఫ్యామిలీ కొరకు కాదు. ఎవరి కొరకు ప్రయాసపడాలి? నీ కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు కొరకు సమయము లేదు, అసమయము లేదు. ప్రయాసపడాలి. అలా ప్రయాసపడిన దాఖలాలు ఉన్నాయంటే ఒక కేస్ స్టడీ మీకు తెర మీదకి నేను తీసుకొస్తాను. చూద్దాం ఒకసారి. మీ దగ్గర ఉన్న బైబిల్ ఒకసారి ఓపెన్ చేయండి. అపోస్తుల కార్యములు, చాలా జాగ్రత్తగా వినండి.
అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం మొదటి వచనం చూడండి. అగ్రిప్ప పౌలును చూసి, నీ పక్షమున చెప్పుకొనుటకు నీకు సెలవైనదనెను. అప్పుడు పౌలు చెయ్యి చాచి ఎలాగూ సమాధానం చెప్పసాగనగుదాం. నేపథ్యం తెలియాలి. ఇది 2000 సంవత్సరాల క్రితం మొదటి శతాబ్దంలో జరిగిన ఒక కఠినమైన కేస్ స్టడీ. అగ్రిప్ప అని ఒక జడ్జి ఉన్నాడు. ఆ జడ్జి ముందు ఒక నేరస్తుడుగా ఒక సువార్తికుడు నిలబడ్డాడు. వాళ్ళిద్దరి మధ్యన జరుగుతున్న వైనాన్ని డాక్టర్ లూకర్ రికార్డ్ చేశాడు. ఏమని రికార్డ్ చేస్తున్నాడు? అగ్రిప్ప రాజా ఎదుట నిలబడిన ఒక భయంకరమైన సంఘటన కేవలం నేరస్తుడుగా నిలబడాల్సి వచ్చింది. ఏమవుతుంది ఇక్కడ? పౌలు అనే ఒక సువార్తికుడి మీద, లేదా నేషనల్ వేజ్గా ఇంటర్నేషనల్ వేజ్ వాడబడుతున్న ఆయన మీద కేసు పెట్టారంట. ఎవరండి ఆయన మీద కేసు పెట్టింది? సొంతోళ్ళే. సొంతోళ్ళంటే ఎవరు? యూదులే. అంటే ఎవరు తిరగబడతారు? యూనివర్సల్ సూత్రం, సొంతోళ్ళే తిరగబడతారు. గుర్తుపెట్టుకోండి. పౌలు గారి మీదకి తిరగబడింది ఎవరంటే సొంతవారు, పైగా దేవుని పిల్లలని చెప్పుకునేవాళ్ళు, పైగా యూదులు, పైగా పౌలుకి బాగా పరిచయం ఉన్నవాళ్ళు. కేసు పెట్టారంటే ఏమని కేసు పెట్టారు? అయ్యా, వాడు మాకు చీడగా పీడగా తయారయ్యాడని పెట్టారంట. సువార్త కొరకు ఆయన కోసం కేసు పెట్టారు. లోపల పడేస్తారు. నెలలు దాటుతుంది. సంవత్సరానికి దగ్గర పడిపోయేంత దూరం కేసు నడుస్తుంది. కేసు ఎవడు చక్క పెడతలేదు. బాగా వినాలి. ఈయన తీసుకెళ్ళి లోపల పడేస్తారు పౌలు గారిని. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, త్వరలో ఈ ఆఫర్లన్నీ మనకు రెడీగా ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇట్లా నన్ను అడగండి. నార్త్లో తగ్గింది, సౌత్లో ఎక్కువ అవుతుంది. మతోన్మాదం అవుతుంది అనడానికి గుర్తులు మనకు కనపడుతుంది. అందుకే కొంచెం జాగ్రత్త. ఆ పవర్ మనకు తెలియాలని చెప్తున్నాను. సరే, జైల్లో పడేశారు ఆయన. ఎప్పుడైతే జైల్లో పడేశారో ఆ జైలు ఈరోజు 7 అసలు జైల్లో ఉండదు. అది చాలా కఠినమయంగా ఉంటుంది. రాతి త్వరలు ఉంటాయి చూసారా? ఒకప్పుడు స్వరంగాలు అనేవారు. మనకి మట్టి స్వరంగాలు, గృహ స్వరంగాలు మనకు తెలుసు. రాతిని లోపలికి అడుగులు దూరంలో రాతిని తవ్వుతారనమాట. ఆ రాతిని తవ్విన తర్వాత పైన ఒక సన్నగా ఒక మనిషి దిగేంత సైజులో గుండ్రంగా ఒక అన్నం పెడతారు. ఆ హోల్లో నుంచే ఖైదీని పడేస్తారు. అది చీకటి, ఆ లోపల ఏముండదు. ఇది రాతిది కనుక రాతి లోపల ఎక్కువగా మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, శమాయింపు ఎక్కువ ఉంటుంది. చిత్తడిగా ఉంటుంది. శమాయింపు ఎక్కువ ఎక్కడైతే ఎక్కువ ఉందో జలగలు, పురుగులు అనేవి పుడతాయి. ఆ లోపల పౌలు గారిని అలాంటి జైల్లో పడేస్తారు. పైగా అప్పటికే పాత ఖైదీలను అందులో పడేస్తారు. కఠినమైన ఖైదీలను అందులో పడేస్తారు. ఆ ఖైదీలను అందులో పడేసినప్పుడు ఇంక బయటకు తీరు. కొన్ని ఖైదీలను అలా వదిలేసేవారు కొంతమంది. అలా వదిలేసిన తర్వాత లోపల సరిగ్గా అంత ఆక్సిజన్ అందదు, లోపల అంత వెలుగు కూడా అందదు. ఈ చీకటికి మైండ్ ఏమవుద్దంటే డల్ అయిపోతుంది. చాలా మందిని చూసారు, మాటలను తీసుకెళ్ళి చీకటి జైల్లో పడేస్తారు. ఎందుకు? ఆడ యాక్టివ్గా ఉండి ఆడ నేర ప్రవృత్తి తగ్గిపోవాలి. మీకు కూడా మీరు కావాలని ట్రై చేయండి. 4 రోజులు ఏ వెలుగు చూడకుండా, బయటికి రాకుండా, లైట్స్ కూడా వేసుకోకుండా గదిలో ఉండిపోండి. బయటకు వద్దు బెబ్బే అంటారు. మైండ్ డల్ అవుతుంది. మైండ్కి ఉండే గుణం ఏంటంటే, వెలుగుంటే త్వరగా నిద్ర రాదు. వెలుగు డౌన్ అయిందనుకోండి, కంటి ఈ యొక్క పనితనం మైండ్ మీద ప్రభావాన్ని చూపించి మైండ్ రెస్ట్లోకి వెళ్ళిపోతుంది. అందుకే చీకటి గదుల్లో, చీకటి సెరసాల్లో ఖైదీలు వేసేసేవారు. ఆ ఖైదీని వేస్తే కొంతమంది బెంగ పెట్టుకుని లోపల చచ్చిపోయారు. కేసు తేలక ముందే రిమాండ్ ఖైదీలు బెంగ పెట్టేసుకునేవారు.
అలా చనిపోయిన శవాలను బయటకు తీరు, ఆ లోపల అలాగే వదిలేస్తారు. ఆ వదిలేసిన తర్వాత శవానికి ఉండే గుణం ఏంటంటే, త్వరగా ఎక్స్పైర్ అయిపోయిన శరీరాల్లో మానవ దేహం ఒకటి. అన్ని శవాల కన్నా దరిద్రం వాసన వచ్చే శవం ఎవరిదో చెప్పండి? మనిషిదే. కుక్క కన్నా దరిద్రంగా వాసన వస్తాము. ఎందుకంటే నేను పోస్ట్ మార్టంకి వెళ్ళాను, నేను చాలాసార్లు, నాకు తెలిసే విషయం, నా ప్రొఫెషన్ అది కనుక. చాలా స్మెల్ వస్తుంది. కొన్ని బాడీస్ ఉంటాయి, ఎక్స్పైర్ అయిపోయిన బాడీ చూడాలంటే భయం వేస్తుంది, మాగిపోతుంది, అదో రకమైన వాసన వస్తుంది. పైగా కుళ్ళిపోయిన శరీరాలకి బద్దెపురుగు అంటారు, మీకు తెలుసో లేదో? పచ్చిరొయ్యలు తెలుసా? పచ్చిరొయ్యలు అంటారుగా, ప్రాన్స్ అని స్టైల్గా తింటాం కదా, ఆ సైజు పెరుగుతుంది ఒక తెల్ల పురుగు. ఆ పురుగు మనిషి దేహాన్ని లోపల నుంచి తినడం స్టార్ట్ చేస్తుంది. అలాంటి పురుగులు లోపల పుడతాయి, ఆ చిత్తడి ప్రదేశానికి జరగలు పుడతాయి. ఈ కుళ్ళిన దేహాలు లోపల ఉంటాయి, అక్కడ ఎముకలు మిగులుతాయి, సగం తినేసి సగం నలిగిపోయిన స్మెల్ వచ్చే దేహాలు లోపల ఉంటాయి. అలాంటి జైల్లో పౌలు గారిని పడేశారు. నెలలు గడుస్తున్నాయి, ఎవడా కేసు అక్కిపెట్టట్లేదు. ఎందుకంటే ఆ కేసు పెద్ద పొలిటికల్ ప్రాబ్లమెటిక్ అయిపోయింది. ఇప్పుడు ఆ కేసుని ఎవడైనా చక్కబెట్టాలని చూస్తే అది చాలా పెద్ద విషయం. ఎందుకంటే చాలామంది యూదులు డిమాండ్ చేస్తున్నారు, ఈ మనిషి వలన మా సంస్కృతి దెబ్బతినేస్తుంది, మా మతం రోజు రోజుకి తగ్గిపోతుంది, ఇతగాడు ఉండవలన మా సనాతన ధర్మం పెద్ద ఇబ్బంది పాలైపోయేలా ఉంది. ఇతను ఎలా అయినా సరే మీరు శిక్ష విధించి బయటకు రాకుండా నోరు లెక్కకూడదు, మరలా ఎలా పడేస్తారో తెలియదు, చాలా సీరియస్ జడ్జిమెంట్ ఇవ్వాలని మొత్తం యూదులందరూ కంకణం కట్టుకుని రాస్తారోకలు చేసేంత ప్రభావాన్ని జడ్జి ముందుకు తీసుకొచ్చారు. ఎవరు ఆ కేసు చక్కబెట్టలేదు. ముందు ఒక ఆఫీసర్ వచ్చాడు, చక్కబెట్టలేదు. రెండో ఆఫీసర్ వచ్చాడు, అది కేసు తేలలేదు. మూడో ఆఫీసర్ వచ్చాడు, ఆ కేసు తేల్చలేదు. ఎవ్వరూ కేసులు తేల్చట్లేదు. ఎందుకంటే ఆ కేసు పెద్ద ప్రాబ్లమెటిక్ కేసు. అది ఎందుకు ప్రాబ్లమెటిక్ కేసు అంటే, ఇప్పుడు యూదులు ఇంతమంది వచ్చారు, ఒక్కడమే తిరగబడి ఇతని కేసును మీరు తేల్చి ఏదోలా ఇతనికి జడ్జిమెంట్ ఇచ్చి బయటికి రాకుండా చేసిండని లక్షల మంది యూదుల మాట విని ఇతగాడికి జడ్జిమెంట్ ఇచ్చి బయటికి రాకుండా లోపల వేసేస్తే యూదులందరూ పొగుడతారు. కానీ వెనకాల చిన్న ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఏంటంటే, ఆ ఖైదీకి రోమన్ సిటిజన్షిప్ ఉంది. ఏముంది? రోమీల పౌరుషత్వం ఉంది. ఇప్పుడు యూదుల మాటిని ఇతను తీసుకెళ్ళి లోపలేస్తే రోమీలు ఊరుకోరు. రోమీల మాటుని ఇతగాన్ని ఏమీ చేయకుండా ఊరుకుంటే చెప్పండి, యూదులు ఊరుకోరు. అందుకే ఎటువైపు జడ్జిమెంట్ ఇచ్చినా ప్రాబ్లమెటిక్ జడ్జిమెంట్ కనుక నెలల లోపల వేశారు. ఎవరిని? పౌలు గారిని. ఎవరెవరో వచ్చారు, ఫేస్ట్ వచ్చాడు, చాలామంది గవర్నర్స్ మారారు, లోకల్ ఆఫీసర్స్ వచ్చారు, రకరకాల సైన్యాధిపతులు వచ్చాడు. ఎవడా కేసు తేల్చట్లేదు. ఎందుకంటే ఇటువైపు జడ్జిమెంట్ ఇస్తే ఈ ప్రజలతో ఇబ్బంది, ఇటువైపు జడ్జిమెంట్ ఇస్తే ఈ ప్రజలతో ఇబ్బంది, ఎటువైపు జడ్జిమెంట్ ఇచ్చినా ప్రజలతో ఇబ్బంది కనుక ఇక ఎవ్వరు తీగలేక ఆ కేసును అలా వదిలేస్తారు. ఆ కేసు చినిగి గాలివానే అది ఏకంగా అగ్రిప్ప లాంటి జడ్జి ముందుకు వచ్చేసింది. కేసు అది తీసుకొచ్చారు, నిలబెట్టారు. ఆ కేసు నిలబెట్టినప్పుడు ఏం జరుగుతుంది ఇప్పుడు మనం చదువుతున్నాం. ఇప్పుడు మొదలు వచ్చి నేను చదువుదాం. అగ్రిప్ప పౌలును చూసి, నీ పక్షమున చెప్పుకొనుటకు నీకు సెలవైనదనెను. అప్పుడు పౌలు చేయి చాచి ఇలాగు సమాధానము చెప్పసాగను, తమరు యూదులలో ఉండు సమస్తమైన ఆచారములను వివాదములను విశేషముగా ఎగిరిన వారు. మొదటి వచనం చూద్దాం. అగ్రిప్ప పౌలును చూసి, నీ పక్షమును చెప్పుకుంటకు నీకు సెలవైనది. అప్పుడు పౌలు చెయ్యి చాసి ఎలాగూ సమాధానం చెప్పును. బాగా వినండి, కేసు ఎవరి ముందుందండి? అగ్రిప్ప రాజు ముందుంది. ఈ కేసు ఎవరు వాదించుకోవాలండి? పీపీలు లేరు, ప్రైవేట్ లాయర్స్ లేరు, వకాల్తా పుచ్చుకోవడానికి మరొక లా తెలిసినవాడు ఎవరు లేరు. పౌలు కేసు ఎవరు వాదించాలి? పౌలు కేసు పౌలే వాదించుకోవాలి. చాలా రసవత్రంగా ఉంటుందండి అధ్యాయం చదువుతుంటే.
కేసు తన మీద పెట్టబడింది, నేరస్తుడు తన మీదగా ఉన్నాడు. ఇప్పుడు ఈ కేసు ఎవరు వాదించాలంటే ఇప్పుడు ఖైదీ ఆయనే, లాయర్ ఆయనే, వాదోపవాదనలు ఆయనవే, క్రాస్ ఎగ్జామినేషన్ ఆయనదే. ఇప్పుడు డిఫెన్స్ ఆయన ఇచ్చుకోవాలి, తనను తానే నిర్దోషిగా ప్రకటించుకోవాల్సిన బాధ్యత అంతా ఆ ముద్దాయి మీదే ఉంది. ఎవరు ఈ ముద్దాయి? ఏ నేరం చేశాడు? దొంగతనాలు చేయలేదు. ఎవరు ఈ ముద్దాయి? ఎక్కడ హత్యలు చేయలేదు, మారణ హోమాలు సృష్టించలేదు. ఈ ఖైదీ మీద ఉన్న నేరం ఏంటి? సువార్త చెబుతున్నాడు. అదే పెద్ద నేరం. సువార్త చెప్తే ఆ రోజుల్లో ఖైదీలంటే ఖైదీలే, సువార్త చెప్తే తప్పు అంటే తప్పే. ఈ రోజుకి మన భారతదేశంలో నార్త్ ఏరియాకు పోయి సువార్త చెబితే ఈరోజు బతకనివ్వట్లేదు. మీరు కావాలంటే చూడండి. నేడు రేపు అలాంటి పరిస్థితులు మనకు కూడా రావచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఇదిగో పౌలు అనే వ్యక్తి మనకన్నా ముందు వరుసలో నిలబడితే ఆయన పిలుపుని మీరు గమనించండి. నీ కేసు నువ్వే వాదించుకోవాలి, నీ పక్షమును నువ్వే డిఫెన్స్ చేసుకోవాలి. ఏమంటావు అన్నాడు. సార్ చెప్పుకుంటాను సార్. ఒక విషయం గుర్తుంది పౌలు గారికి. ఏ క్రైస్తవ్యాన్ని అయితే లేకుండా చేయలేని బయలుదేరాడో ఆ క్రైస్తవ్యానికి ఈయన బానిస అయిపోయాడు. ఏ క్రీస్తును ప్రకటించకూడదని చెప్పాడో ఆ క్రీస్తును చెప్పడానికి ఇప్పుడు సువార్థికుడయ్యాడు. నెక్స్ట్ ఆయన పిలుపే ఒక ప్రాముఖ్యమైనది. నేను రాజుల ఎదుటను, అధిపతుల ఎదుటను, ప్రధానుల ఎదుట నేను నిలబెడతాను, నువ్వు నా గూర్చి బలముగా సాక్ష్యము చెప్పాలి. ఇది ఆయన పిలుపు. ఆయన పిలుపు రాజుల ఎదుట సువార్త చెప్పాలి. ఇప్పుడు ఆయన కళ్ళ ముందు జడ్జిగా ఒక రాజు ఉన్నాడు. ఎవరు చెప్పాలి? అగ్రిప్ప. ఇప్పుడు అగ్రిప్ప ముందు రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, ఆయన కేసు వాదించుకోవాలి. రెండు, ఆ రాజుకి సువార్త చెప్పాలి. ఇప్పుడు చెప్పండి, సువార్త చెప్పాలా, కేసు వాదించుకోవాలి? చెప్పాలి. సువార్త చెబితే ఏమాత్రం సువార్తలో తేడా వస్తే ఇప్పుడు ఆ సువార్త చెప్పినందుకే ఖైదీ అయ్యాడు. ఇప్పుడు మళ్ళీ సువార్త చెబితే మెడలో ఏమేస్తారు? పూరుతాడేస్తారు. ఇప్పుడు ఈయన సువార్త చెప్పాలా, తనను గూర్చి తాను నిర్దోషిగా, నాకు ఏమీ తెలియదు, ఇదిగో నాకు సెన్సిటివ్ విషయాలు ఉన్నాయి, ఈ విషయాలని తనను తాను ప్రూవ్ చేసుకోవాలి. ఈ నిలబడిన ఖైదీ నీలాంటోడు నాలాంటోడు కాదు. ఆ ఇనేవాడికే బాప్టిజం చెప్తాడు. అలాంటోడు నిలబడ్డాడు. విషయం జరుగుతుంది. ఏమని మాట్లాడుతున్నాడు? రెండవ వచనం చూద్దాం. రెండవ వచనం. అగ్రిప్ప రాజా, తమరు యూదులలో ఉండు సమస్తమైన ఆచారములను, వివాదములను విశేషముగా ఎరిగిన వారు గనుక యూదులు నా మీద మోపిన నేరములన్నిటిని గూర్చి నేడు తమరి ఎదుట సమాధానము చెప్పుకొనబోచున్నందుకు నేను ధన్యుడినని. ఏం మాట్లాడుతున్నాడు చూడండి. అగ్రిప్ప రాజా, తమరు యూదులుండు సమస్తమైన ఆచారములను, వివాదములను విశేషముగా ఎరిగిన వారు గనక యూదులు నా మీద మోపిన నేరములన్నిటిని గూర్చి నేడు తమరు ఎదుట సమాధానం చెప్పుకొనుచున్నందుకు నేను ధన్యుడినని చెప్పుకొనుచున్నాను. మొదటి పాయింట్ ఒకటి గమనించండి. రాజుతో మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడుతున్నాడండి? మర్యాదగా మాట్లాడుతున్నాడు. మనం ఆత్మీయత అనే పేరుతో మనం వదిలేసే మొదటి పాయింట్ ఏంటో తెలుసా? ఎదుటోళ్ళని గౌరవించడం మానేస్తాం మనం. ఏంట్రా నీ దగ్గర అంత గౌరవం లేకుండా బిహేవ్ చేస్తున్నావంటే వీడు మన తిరగే చెప్పి ఎక్స్ట్రీమ్ ఆత్మీయత ఏంటో చెప్పనా? నేను దేవుడు తప్ప చెప్పండి ఎవడికైతే అదే వద్దంట. పౌలుని చూడు, తనకు అపోజిషన్గా నిలబడిన అగ్రిప్ప రాజా ఎదుట నిలబడి ఎంత పొలైట్గా మాట్లాడుతున్నాడో చూడండి. బైబిల్ ఏముందో తెలుసా? నీ అధికారి ఎలాంటోడైనా ఆనర్ చేయి, నీ యొక్క నాయకుడు ఎలాంటి వాడైనా గౌరవించు. ఎందుకంటే నీ గౌరవాన్ని బట్టి, నీ మర్యాదను బట్టి నేను నమ్మిన దేవుణ్ణి అవతలోడు గౌరవించాలి. గుర్తుపెట్టుకో. పౌలు ఎంత మర్యాదగా మాట్లాడుతున్నాడు చూడండి. మనకు అతి ఆత్మీయత పేరుతో ఎదుటి వ్యక్తులను గౌరవించడం, ఆఫీసర్స్ని గౌరవించడం, నాయకుల్ని గౌరవించడం,
ఎక్స్ట్రీమ్ మాట్లాడుతాం. ఎక్స్ట్రీమ్లో మనం ఏమంటో తెలుసా, ఆత్మీయతలో ఒక మాట అంటాం, మేము దేవుడికి తప్ప ఎవడికి తలదించమన్నాడు. అదే తప్పు. మన దురుసు స్వభావం, మన మర్యాద లేని ప్రవర్తన మన క్రైస్తవ్యానికి ఇంకా పేకల మీదగా ప్రమాదం తెచ్చి పడేస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఎలా బిహేవ్ చేయాలో తెలియాలి, ఎలా మాట్లాడాలో తెలియాలి. ఇదిగో ఈ కేసులో రెండు వైపులా బిగిసిపోయే పరిస్థితి ఉన్నప్పుడు ఆ కేసుని ఎంత బాగా డీల్ చేస్తున్నాడు చూడండి. పైగా జడ్జిని పొగుడుతున్నాడు, అయ్యా నేను మీ ఎదుట సమస్త ఆచారాలు ఎరిగిన వారు గనక, వివాదాలు ఎరిగిన వారు గనక మీ ఎదుట ఈ యొక్క వాదన చెప్పుకోవడం ధన్యుడిగా ఫీల్ అవుతున్నాను. అంటే ఎవరి ఎదుట కొన్ని కేసులు చెప్పాలి, కొన్ని కేసులు ఎవరెదురు చెప్పాలంటే రెండు సైడ్లు వినేవాళ్ళు ఆఫీసర్స్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళకే చెప్పాలండి. కొన్ని కేసులు కొంతమంది ముందు ఎందుకు పెట్టకూడదంటే వాళ్ళ వన్ సైడ్ ఆలోచిస్తారు, వాళ్ళు ఇంకేం ఆలోచించరు. ఇంకా క్యాస్ట్ని బట్టి కానీ, రిలీజన్ బట్టి కానీ, వాళ్ళ ఫీలింగ్స్ని బట్టి కానీ, వాళ్ళతో కొన్ని ఇన్వాల్వ్ అయిన ప్రోగ్రామ్స్ ఉంటే వాళ్ళు జడ్జిమెంట్లు ఇచ్చేస్తారు. పౌలు ఒక విషయాన్ని ఇది తేలుద్దా తేలదని ఎలా నిర్ణయిస్తున్నాడు తెలుసా? అసలు ఈ ఆఫీసర్ ఎలాంటోడు ముందు చెక్ చేస్తున్నాడు చూడండి. అంటే ఆఫీసర్ సరైనడు కాకపోతే, సరి అయిన విధి విధానాలు కలిగిన వాడు కాకపోతే కొన్ని విషయాలు తేలవంటే తేలవు, అన్యాయం జరుగుద్ది. పౌలు అందుకే పాయింట్ నొక్కుతున్నాడు చూడండి. అగ్రపరాజా, తమ యూదుల్లో ఉండు సమస్తమైన ఆచారములను వివాదములను విశేషముగా ఎరిగిన వారు. అంటే మాకు గొడవలు ఎందుకు అవుతున్నాయో ఆ పాయింట్స్ మీకు తెలుసు. మా మతాలేంటో, మా నాగరికతలేంటో, మా యొక్క బిలీఫ్ ఏంటో మీకు ప్రతి విషయం సున్నంగా తెలుసు. మీ ఎదుట ఎందుకు నేను చెప్పుకోవాలంటే, నా ఎమోషన్స్ మీకు అర్థం కావాలి అంటే మీరే సరిగ్గా జడ్జిమెంట్ ఇవ్వగలరు. నేను అడుగుతున్నాను, తలా తోకలేని జడ్జిమెంట్ ఇవ్వమంటే ఏమిస్తాడండి? ఇస్తాడా? ఒక ఉదాహరణ చెప్తాను వినండి. నాకు జాబ్ వచ్చిన కొత్తలో ఒక ఆయన పోలీస్ శాఖకు పెద్ద అధికారిగా పనిచేస్తున్నాడు. ఎవరైనా పేరు అడగండి, బ్రేకులు కూడా అడగండి. ఆ టైంలో మాకు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అన్నమాట. ఆయన తర్వాతే డీజీ అయినా ఎవరైనా ఆయన దగ్గరికి ఆ రోజుల్లో వీక్లీ ఆఫ్ అడగడానికి వెళ్ళారు. వీక్లీ ఆఫ్ అంటే తెలుసుగా, వారాంతరపు సెలవు. ఆ వీక్లీ ఆఫ్ అడగడానికి వెళ్ళినప్పుడు ఈ ఎస్పీలు, డిఎస్పీలు వీళ్ళందరూ వెళ్ళి జిల్లా పరిధిలో కనీసం మనం మొట్టమొదటి మనం అమలు చేద్దాం, వీక్లీ ఆఫ్ ఇవ్వండి సార్ అని అడిగితే ఆఫీసర్ చూడండి తలా తోక తెలియకపోతే ఎలా ఉంటుందో, వీక్లీ ఆఫ్ ఇవ్వండి సార్ అని అడిగితే అన్నాడు, అందరూ ఒకేసారి సెలవు పెట్టేస్తే ఎలా కుదురుద్ది అన్నాడు. నీకు అర్థమైందో లేదు? నాకు అర్థమైంది సార్. వీక్లీ ఆఫ్ ఇవ్వండి సార్ అంటే ఆయన ఏమంటే తెలుసా, అందరూ ఒకేసారి సెలవు పెట్టేస్తే ఎలా కుదురుంటే, వీక్లీ ఆఫ్ అంటే అందరూ ఒక రోజు సెలవు పెడతారని కాదు, వారంలో రోజుకు ఒకటి సెలవు పెట్టుకుంటాడు అది వీక్ ఆఫ్ అంటే. అది కూడా ఈయనకి తెలియకుండా అందరూ సెలవెట్టేస్తే స్టేషన్ ఎలా నడుతుంది అంటున్నాడంటే, ఈయన ఆఫీసర్ అని ఎవడన్నాడు? ఇలా అటోడు ఆఫీసర్ అయితే న్యాయం జరుగుద్దా? ఆ మాట అర్థమవుతుందో లేదో? అంటే స్టేషన్కి ఒక 20 మంది ఉన్నారనుకోండి, రోజుకి 2 చొప్పున పెడతారు, లేదా రోజుకి 3 చొప్పున. అంటే సోమవారం ఒకరు, మంగళవారం ఒకరు, గురువారం ఒకరు, ఇలా చెప్పి 1 by 1 శనివారం వరకు 1 by 1 ఒక్కొక్కరిని పెడతారు. ఇతనేమనుకుంటున్నాడంటే వీక్లీ ఆఫ్ అనగానే అందరూ ఒకే రోజు వెళ్ళిపోతారు అనుకుంటున్నాడు. నేను అడుగుతున్నాను, కొంతమంది ఆఫీసర్లకు ఉన్న వారికి తలా తోక తెలియకపోతే, నేను మళ్ళీ చెప్తున్నాను, జిల్లా నమ్మేసుకునే పరిస్థితులు వస్తాయి, రాష్ట్రాన్ని నమ్మేసుకునే పరిస్థితులు వస్తాయి. పైగా మరో కామెడీ చేశాడు ఆయన. సార్ మీరు వచ్చారు మాకు సుపీరియర్గా, మీరు మరో విషయం మిమ్మల్ని అడుగుతున్నాం, మీరు ఏమంటారంటే, ఇదిగో మా అందరికీ మా పోలీస్ శాఖ మీరు ఏదన్నా గుర్తుండిపోయేలా ఏదైనా చేయండి అంటే ఆయన ఏమంటే తెలుసా, వచ్చినప్పుడు వాళ్ళు భోజనం చేస్తున్నారుగా అన్నాడు. ఇంకేమంటామండి? అడుగుతున్నాను, ఇంకేమంటున్నానంటే కొన్ని విషయాలు తెలియకపోతే వాళ్ళ మాటలు చెప్పేస్తాయి. కొన్ని విషయాలు వాళ్ళని అబ్జర్వ్ చేస్తుంటే వాళ్ళు తెలిసిపోతుంటారంటే వీళ్ళకి ఈ విషయం మీద నాలెడ్జ్ లేదు. పౌలు ఎలాంటోడు తెలుసా, ఈ ఆఫీసర్ కాదు, ఈ ఆఫీసర్ కాదు, ఈ ఆఫీసర్ కాదు, ఇదిగో ఈ ఆఫీసర్ కరెక్ట్ ఆఫీసర్ అని ఎలా జడ్జ్ చేయగలరు? మీ దగ్గర అయితే లీగాలిటీ నడుస్తుంది సార్, న్యాయము ధర్మబద్ధంగా నడుస్తుంది, ఇదిగో న్యాయానికి మళ్ళీ జీవితం ఉంటుంది, మీరైతే కరెక్ట్ జడ్జిమెంట్ ఇవ్వగలరు. ఎందుకంటే మా వివాదాలు, మా నాగరికతలు అన్నీ మీకు తెలుసు, కరెక్ట్ జడ్జి మీరే. మీదుడు చెప్పుకోవడం నాకు దేవుడిచ్చిన ధన్యత. అందుకే మీ దగ్గర వివరించడం నేను స్టార్ట్ చేస్తున్నాను. తాళమితో అంటే ఓపికతో వినండి సార్, కొంచెం నా కేసు పెద్దది, ఎందుకంటే నా కేసుకి లాయర్ని నేనే అంటున్నాడు.
నా కేసు లాయర్ నేనే కనుక కొంచెం తాలిముతో వినండి, ఎమోషన్ అయిపోకండి, కొంచెం వివరిస్తాను. నా కేసు నేను స్టార్ట్ చేస్తున్నాను సార్, నాకు ప్రొఫైల్ ఉంది సార్ అన్నాడు. నా ప్రొఫైల్ చెప్తున్నాను సార్, ఎందుకంటే నేను నేరం చేయలేని వాడిని నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అంటే అసలు నా ప్రొఫైల్ ఏంటో మీకు చెప్పాలి. నేను ఎలా ఉండేవాడిని అంటే సార్ చెప్తున్నాడు 5వ వచనంలో, మొదటి నుండి 4వ వచనంలో, మొదటి నుండి యెరూషలేములో నా జనుల మధ్య బాల్యము నుండి నేను బ్రతికిన బ్రతుకు ఎట్టుదో యూదులందరూ ఎరుగుతారు. ఎక్కడి నుంచి తీసుకొస్తున్నానంటే కేసు? సార్ నా చిన్నప్పుడు ఇంకా ఆధార్ కార్డు లేనప్పుడే నా విషయాలు చెప్తాను అంటున్నాడు. చూడండి, నా చిన్నప్పటి నుంచి చెప్తాను, నా బాల్యం ఎలా బతికానో, ఎలా మాట్లాడేవాడినో, ఎలా నడిచేవాడినో, ఏ విషయాల మీద మమకారం కలిగి పెరిగేవాడినో, ఏ విషయాలకి దుందుడుకు స్వభావంతో పరిగెట్టేవాడినో నేను చెబుతున్నాను, వినండి సార్. అయినా నా మాట మీరు నమ్మాల్సిన అవసరం లేదు సార్. మీకు ఒక విట్నెస్ ఉంది. నా మాట మాత్రం నమ్మేసి అవునా కాదని మీరు జడ్జి చేయొద్దు. మీకు సాక్ష్యం ఇస్తున్నాను, మీకు సాక్షిని ఎదురు పెడుతున్నాను. నా బాల్యం ఎలాంటిదో నా గురించి సాక్ష్యం చెప్పేది ఎవరంటే చెప్పండి, నా మీద కేసు ఎట్టిన వాళ్ళే. కాదు, అవునా కదా అడగండి అన్నాడు. ఎర్రమొక్కలు అలా చూస్తున్నారు ఎవరు? అవునండి, మా మధ్య బతికాడు అన్నారు. బాగా వినండి, ఫస్ట్ పాయింట్లోనే పౌలు ఎంత తెలివైనట్టు చూడండి. మొదటి పాయింట్లోనే ఎవరైతే శత్రువులుగా ఉన్నారో ఆ శత్రువులే తన కేసుకి ఏం చేస్తున్నాడు చెప్పండి, విట్నెస్లుగా మారుస్తున్నాడు. చూసారా, అది ఆ తెలివితేటలు ఉండాలని క్రైస్తవుడికి. అయ్యో మాకు ఇలా అయిపోయినాయి మా రోజులు, మాకు పూర్తిగా ఊహించిన దానికి విరుద్ధంగా జరుగుతున్నాయి, మేమేమైపోతాం, రేపు నుంచి బతకలేమని సూసైడ్ చేసేసుకోవడం క్రిస్టియానిటీ అంటారు. గుర్తుపెట్టుకో, నిలబడు, విషయాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవడానికి స్టార్ట్ చేయి. ఇలాంటి శ్రమ వచ్చి మా మీద పడిపోయింది, ఇక రేపు నుంచి మేము చర్చ ఎలా రన్ చేయగలమంటే నిలబడు, నీకు రైట్ ఉంది. ప్రతి విషయాన్ని డీల్ చేసే నాలెడ్జ్ దేవుడు నీకు ఇచ్చాడు. మంచేంటో చెడేంటో ఈ అధికారులకి, ఆఫీసర్స్కి, రాష్ట్రానికి, దేశానికి పైన సుపీరియర్ సుప్రీంగా ఆయన ఉన్నాడు. ఆయన ఎదుట ఉన్నావు, నిలబడు. పౌలుకి అదే ధైర్యం. అయ్యా మీకు అన్ని విషయాలు తెలుసు కనుక నేను చెప్తున్నాను, నా బాల్యం ఎలాంటిదో నేను చెప్తున్నాను, అవునో కాదో నా శత్రువులను అడగండి అన్నారు. అందరూ తలకెళ్ళి ఇలా ఊపారు. అవునండి, మా ఓడి చెప్పేది నిజమే అన్నారు. 2వ పాయింట్ తీసుకొచ్చాడు 6వ వచనంలో, ఇప్పుడైతే దేవుడు మన పితరులకు క్షమించండి 5వ వచనం, వారు మొదటి నుండి నన్ను ఎరిగిన వారు గనక సాక్ష్యమిచ్చుటకు వారికి ఇష్టమైతే నేను మన మతములోని బహునిష్టగల తెగను అనుసరించి పరిసయ్యుడుగాను ప్రవర్తించినట్లు వారు చెప్పగలరు. వాళ్ళ అబద్ధాలు ఆడని మనుషులైతే, వాళ్ళు ఇష్టపూర్వకంగా నిజాలు చెప్పేవాళ్ళైతే నేను చెప్పేది నిజమో కాదో చెప్పండి, వాళ్ళని అడగండి రాజా అన్న. వాళ్ళు ఉక్కిచ్చుంటారు జడ్జి గారు, ఏవయ్యా అని. వెంటనే ఏమని ఉంటారు చెప్పండి, అవునండి. మరో విషయం చెప్తున్నాడు, నేను ఇదే మతం కొరకు ప్రాణాలు పెట్టడానికి పరిగెట్టాను, బహునిష్ట కలిగిన వాడిని. 8వ దినాన్ని సున్నతి చేయించుకున్నాను, బెన్యామీను గోత్రంలో వచ్చిన వాడిని, ముఖ్యముగా పరిసయ్యుల తెగకు చెందినవాడిని. పరిసయ్యుల తెగ అంటే వాళ్ళ మతానికి కానీ వాళ్ళ యొక్క విశ్వాసానికి కానీ ఎవరైనా అడ్డొస్తే అవతలు ఉన్నవాడు అధికారైనా అధికారి కుర్చీ కింద బాంబు పెట్టేస్తారు. అలా టోలు పరిసయ్యులు అంటే. ఉగ్రవాదులు ఉంటారు చూసారా, ఐఎస్ఐఎస్ఎల్. అరే ఎందుకురా మీరు మనుషులను చంపేస్తున్నారంటే వాళ్ళ దగ్గర అదిరిపోయే ఒక ఆన్సర్ ఉంది. వాళ్ళ దృష్టిలో అదిరిపోయే ఆన్సర్ ఏంటో తెలుసా, మా దేవుని కొరకు ఈ ప్రజలను చంపేస్తున్నాం అంటారు. సేమ్ కేటగిరీ అండి. ఎవరు చెప్పండి, పౌలు గారు. పరిసయ్యులు అంటే ఇదిగో వాళ్ళ దేవాలయాన్ని అపవిత్రపరిచినా, వాళ్ళ మతానికి ఎవరైనా అడ్డొచ్చినా, వాళ్ళని కాదని ఎవరైనా ఎదురు తిరిగినా అధికారిని కూడా చూడరు. ఆ మనిషి పౌలుగా మారకముందు సౌలుగా ఉన్నప్పుడు ఆయన తత్వాన్ని చెప్తున్నాడు. నాకు ఎంత నిష్టో, చాలా కసిగా ఉండేవాడిని. ఈ ధర్మానికి, సనాతన ధర్మానికి ఎవడైనా అడ్డొచ్చినా, ప్రవర్తించినా స్త్రీ అని పురుషుడని చూడకుండా ఇదిగో వాళ్ళ మీద చాలా దురుసుగా ప్రవర్తించేవాడిని. రక్తము కళ్ళ చూసే వరకు వదిలేవాడిని కాదు రాజా. ఈ కమిట్మెంట్ నాకు ఉందో లేదో
నా పక్కన నా బ్యాచ్ని అడగను, ఎందుకంటే మేమందరం ఒకటే టీం వర్క్లో పనిచేసాం అన్నట్టు. అవునన్నారు. మళ్ళీ రెండోసారి. మూడవది, ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దాన విషయంలో నిరీక్షణను గూర్చి నేను విమర్శింపబడుటకు నిలిచి ఉన్నాను. మన 12 గోత్రముల వారు ఎడతెగక దివారాత్రములు దేవుణ్ణి సేవించుచు ఆ వాగ్దానము పొందుదమని నిరీక్షించుచున్నారు. ఓ రాజా, ఈ నిరీక్షణ విషయమై యూదులు నా మీద నేరము మోపి ఉన్నారు. అర్థమవుతుందా? మళ్ళీ చెప్తున్నాను. 2 విషయాలు ఆయన మీద తెర మీద ఉన్నాయి. ఒకటి, ఆయన కేసు ఆయనే వాదించుకోవాలి. 2 చెప్పండి. రాక జనం అందరూ ఒకేసారి దొరికారు ఇప్పుడు ఈ జడ్జిమెంట్ సభలో. నెక్స్ట్, రాజు దొరికాడు. ఇప్పుడు దొరక్క రాజు దొరికాడు. దొరక్క యూదులందరూ ఒకేసారి దొరికాడు. ఇప్పుడు వీళ్ళందరికీ, ఆ జడ్జికి ఒకేసారి సువార్త చెప్పాలి అంటే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. అది చెప్పండి. ఉపయోగించుకోవాలంటే ఇటు సువార్త చెప్పాలి, అటు తన నిర్దోషి అని నిరూపించుకోవాలి. ఇప్పుడు చెప్తున్నాడు, తాను నిర్దోషి అని చెప్పడానికి తన బాల్యం నుంచి మొదలెట్టాడు. తన గూర్చి తాను చెబుతూనే 6వ వచనం నుంచి మెల్లగా సువార్తలోకి తీసుకుపోతున్నాడు. ఏం తీసుకెళ్తున్నాడు మెల్లగా సువార్తలోనికి? అయ్యా, మీకు ఒక విషయం చెప్పాలి. మన పితరులు తెలుసు కదండి. ఎవరు మన పితరులు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. మన పితరులు ఎవరు? మోసే, సమూయేలు, ప్రవక్తలు. వాళ్ళందరికీ దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు? ఇదిగో మీకు ఒక వాగ్దానం నేను చేయబోతున్నాను, ఆ వాగ్దానం కొరకు కనిపెట్టండి. ఆ వాగ్దానం వచ్చిన తర్వాత ఉచితముగా నా కుమారులుగా మమ్మల్ని తీర్చిదిద్ది నా రాజ్యములో మీకు స్వాస్థ్యం ఇస్తానని ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం కొరకు అబ్రహాం ప్రకటించాడు. ఆ వాగ్దానం కొరకు మన పితరులు ప్రకటించారు. ఆ వాగ్దానం కొరకు నా ముందున్న భక్తులందరూ ప్రకటించారు. ఆ వాగ్దానం నా ముందున్న భక్తులు ఏదైతే ప్రకటించారో అదే వాగ్దానం నేను ప్రకటిస్తున్నాను. ఆ వాగ్దానం చెప్పినందుకే నా మీద కేసు పెట్టారు. అర్థమవుతుందా? ఎంత తెలివిగా సువార్త చెప్తున్నాడు చూడండి. ఎంత బాగా జడ్జికి వివరిస్తున్నాడు చూడండి. అయ్యా, నా మీద కేసు పెట్టడానికి లీగాలిటీగా ఒక పాయింట్ చెప్తున్నాను. వాళ్ళు నా మీద ఏ విషయంలో ఇది నేరం అని చెప్పలేరు. నన్ను నేరముగా చూపిస్తుంది ఏ విషయంలో తెలుసా? వాగ్దానం కొరకు. ఏ వాగ్దానం? అబ్రహాము ఏ వాగ్దానం కొరకు కనిపెట్టాడో ఆ వాగ్దానం కొరకే. పితరులు ఏ వాగ్దానం కొరకైతే చెప్పారో ఆ వాగ్దానం కొరకే. పాత నిబంధన భక్తులందరూ ఏ వాగ్దానం కొరకు ఎదురు చూశారో ఆ వాగ్దానం కొరకే. ఆ వాగ్దానం ఏదో కాదు. 9వ వచనంలో నజరేయుడైన యేసు నామమే ఆ వాగ్దానం. ఏంటట? అబ్రహాము ఎవరిని గూర్చి కనిపెట్టాడు? నీ సంతానం అన్నాడు. గలతీ పత్రికలో ఉంటుంది. నీ సంతానం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గూర్చి. సమూయేలైనా, ప్రవక్తలైనా, మోసే అయినా, ఎవరైనా వాగ్దానముగా ఇవ్వబడినది ఎవరిని గురించి అంటే దైవము త్రిత్వంలోని భాగము సుతుడు, దైవసుతుడు ఇలలోనికి వచ్చినప్పుడు వాగ్దానముగా సశరీరుడుగా ఇలలోనికి బయలుపరచబడ్డాడు. మానవుల మధ్యకి దీనుడుగా వచ్చాడు. ఇదే నరులకి ఇవ్వబడిన అతిపెద్ద వాగ్దానం. అయ్యా, నా పితరులు ఏ వాగ్దానం కొరకైతే కనిపెట్టారో, నా పితరులు ఏ వాగ్దానం కొరకు నిరీక్షణ కలిగి ఉన్నారో, నేను ఆ వాగ్దానం కొరకే చెబుతున్నాను. ఆ వాగ్దానం చెబుతున్నందుకు నన్ను అరెస్ట్ చేశారు. ఆ వాగ్దానం ఎవరో కాదు, నజరేతులో పుట్టిన యేసుక్రీస్తు. ఇప్పుడు చెప్పండి, నన్ను తప్పుపడుతున్నారంటే నాకన్నా ముందు మీరు ఎవరిని తప్పుపట్టాలి? అబ్రహామును తప్పుపట్టాలి. మీరు నన్ను తప్పుపట్టాలంటే ఇది నేరం అని మీరు ప్రూవ్ చేయాలి అంటే నాకన్నా ముందు ఇది ప్రకటించిన మోసేను తప్పుపట్టాలి, దావీదును తప్పుపట్టాలి, దానియేలును తప్పుపట్టాలి, పితరులను తప్పుపట్టాలంటే నాది తప్పు అని మీరు చెప్పాలంటే ముందు ఎవరు తప్పు అని చెప్పాలి. ఇప్పుడు చెప్పండి రాజా, నేను చెబుతున్నది తప్పా ఒప్పా? నేను దొంగతనం చేయలేదే,
వ్యభిచారం చేయలేదే, పొరుగువాడిని ఆశించలేదే, నేను ఏ నేరము చేయలేదే, నా మీద పెట్టిన నేరం ఒకే ఒక్కటి, వాగ్దానం ప్రకటిస్తున్నానని. ఆ వాగ్దానం ఏదో కాదు, నజరేతులో పుట్టిన యేసును గూర్చి. మరో మాట చెప్తున్నాడు, నజరేయుడైన యేసు నామముకు విరోధముగా అనేక కార్యములు చేయవలనని నేను అనుకుంటున్నాను. బాగా వినండి, సువార్త అంటేనే ఎవరిని గురించి చెప్పాలండి? చెప్పాలి. సువార్త అంటేనే ఎవరిని గురించి చెప్పాలి? యేసుని గురించి. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నారు లేదో, కోర్టులో నిలబడినోడు ఎవరి కోసం చెప్పుకోవాలండి? తాను నిర్దోషని చెప్పుకోవాలి. కానీ ఈ కోర్టులో నిలబడిన ఖైదీ తను గూర్చి చెప్పుకోవడమే కాదు, అన్నిటికన్నా ముఖ్యంగా ఆ కోర్టులో ఎవరిని హైలైట్ చేస్తాడు చెప్పండి? యేసుని. యేసునే ఇంతకు హైలైట్ చేస్తున్నాడు తెలుసా? అసలు సువార్త అంటేనే ఆయన గురించి చెప్పడం. ఎంత తెలివిగా వెళ్తున్నాడు చూడండి. అంటే ఓ పక్క తానేంటో చెప్పేస్తున్నాడు, తన మీద నేరం ఎందుకు పెట్టారో చెబుతున్నాడు. నెక్స్ట్ అన్నిటికన్నా తన పిలుపుకు ప్రాముఖ్యమైన యేసుక్రీస్తు వారిని జడ్జి ముందుకి ప్రదర్శనకు తీసుకొస్తున్నాడు చూడండి. మాట్లాడుతున్నాడు కిందకి, యెరూషలేమును ఎలాగూ చేసి తిని నేను ప్రధాన యాజకుల వలన అధికారము పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేసి వారిని చంపినప్పుడు ఎవరైతే ఈ కేసు పెట్టారో నేను వేళ్ళు సమ్మతించుతని. మరో విషయం చెప్తున్నా 8వ వచనంలో, ఎడతెగ దివారాత్రులు మన పితరులు 12 గోత్రముల వారు ఏ వాగ్దానం కొరకైతే నిరీక్షణ కలిగి ఉన్నారో ఆ వాగ్దానమును దేవుడు మృతుల్లో నుండి లేపాడన్న సంగతి నమ్మదగినది. ఆ వాగ్దానం ఒకరోజు సశరీరుడిగా ఇలలోకి వచ్చాడు, సంచరించాడు, సిలివేసేశాడు, ఆయన తిరిగి లేచాడు, మృతుల పునరుద్ధానం జరిగింది. మీరు జాగ్రత్త గమనించండి. మృతుల పునరుద్ధానం అనగానే ఇప్పుడు ఆడియన్స్ ఉన్నారు అక్కడ కోర్టులో. ఎవరున్నారు ఆడియన్స్? యూదులు ఉన్నారు. యూదుల్లో తెగలున్నాయి. ఆ యూదుల్లో ఉన్న తెగలు ఎవరంటే అందులో సద్దూకయ్యులు, పరిసయ్యులు. ఇప్పుడు బాగా వినండి, పరిసయ్యులు పునరుద్ధానం ఉందని నమ్ముతారు, పునరుద్ధానం లేదని ఎవరు నమ్ముతారు చెప్పండి? సద్దూకయ్యులు నమ్ముతారు. అంటే మనుషులు మళ్ళీ తిరుగు బతుకుతారని పరిసయ్యులు నమ్ముతారు. మనుషులు ఇంక తిరిగి బతకరు, సావైనా బతుకైనా పరలోకమైనా నరకమైనా ఈ జీవితంలో నెరవేరిపోద్ది, చనిపోయిన తర్వాత మళ్ళీ జీవితం ఎవడ చూసి వచ్చాడని ఏతువాదుల్లా నాస్తికుల్లా భక్తిని గడించేది ఎవరంటే సద్దుకై. ఇప్పుడు బాగా వినండి, ఇప్పుడు వీళ్ళిద్దరు ఒక విశ్వాసానికి సంబంధించిన వారు కాదు. ఎవరు? సద్దుకైలు, పరిసయ్యులు. వీళ్ళిద్దరు విశ్వాసంలో చాలా గొడవలు ఉన్నాయి, కానీ వీళ్ళిద్దరూ కలిసి కేసు పెట్టారు. ఎవరి మీద? పౌలు మీద. అంటే పౌలు విషయానికి వచ్చేసరికి వీళ్ళిద్దరూ కలిసిపోయి పౌలు మీద కేసు పెట్టారు. ఇప్పుడు పౌలు గారు వీళ్ళిద్దరిలో కేసు పెట్టి వీళ్ళ బలంగా నిలబడ్డారు కనుక ఇప్పుడు వీళ్ళలో బలహీనత రావాలి అంటే ఒక పాయింట్ రేజ్ చేశాడు. ఆ పాయింట్ ఏంటి చెప్పండి? పునరుద్ధానం ఉంది అన్నాడు. ఇప్పుడు అయ్యా ఈయన మృతుల్లోంచి లేచాడు, పునరుద్ధానం జరిగిందంటే ఇప్పుడు 2 పార్టీలు ఉన్నాయి అక్కడ. ఎవరు? పరిసయ్యులు, సద్దుకయ్యులు. ఈ 2 పార్టీల్లో ఒక విషయం తెర మీదకి వచ్చింది. వీళ్ళు ఏమంటారంటే పునరుద్ధానం ఉందనగానే పరిసయ్యులు అందరూ ఏమంటారు? అవునవును, మృతులు చనిపోయి ఒక రోజు తిరిగి లేస్తారంటారు. సద్దుకయ్యులు ఏమంటారు? ఏం లేస్తారు? బొంద, ఎవరు లెగరంటారు. ఇప్పుడు అడుగుతున్నాను, లేస్తారని వీళ్ళంటారు, లెగరని వీళ్ళంటారు. ఇప్పుడు పౌలు విషయాన్ని పక్కన పెట్టి ఈ పాయింట్ మీద ఎవరు గొడవ పెట్టేసుకుంటారు చెప్పండి? పౌలు ఎలా అంటాడు తెలుసా? ఎవరైతే అపోజిషన్గా ఇద్దరు కలిసి పొత్తు రాజకీయం చేసి ఎదురుగా నిలబడ్డారో అందులో ఒక పార్టీని తన వైపుకు తెలివిగా తిప్పుకుంటున్నాడు. చూడండి, పునరుద్ధానం ఉందని ఎవరు నమ్ముతారంటే పరిసయ్యులు అందరూ చేతులు ఎత్తుతారు. ఎవరు దానికి విరోధంగా నిలబడతారంటే ఎవరు చెప్పండి? పరిసయ్యులు. అంటే ఇప్పుడు ఈ పార్టీలో ఏమవుతుంది చెప్పండి? బలహీనత స్టార్ట్ అయింది. అంటే ఎవరు విరోధులు ఉన్నారో ఆ విరోధుల్ని తనకి సాక్షిగా మార్చుకొని ఆడియన్స్లో ఉన్న కొంతమందిని తన వైపుకి తెలివిగా తిప్పుకుని ఒక మాట అన్నాడు, ఈ పునరుద్ధానం జరిగిందన్నది వాస్తవమైతే ఆ పునరుద్ధానంలో ప్రథమ ఫలము నజరేయుడైన యేసుడు. అయ్యా మరో విషయం మీకు చెప్తున్నాను,
నేను యెరూషలేములో ఇలా ఉన్నప్పుడు నేను చాలా విషయాలు చేశాను. అధికారం పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాల్లో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించుదుని. అనేక పర్యాయములు సమాజ మందిరములన్నిటిలో వారిని దండించి వారు దేవదూషణ చేయనట్లు బలవంత పెట్ట చూచుదుని. మరియు వారి మీద ఇప్పుడు కూడా జరిగేది ఏంటి చెప్పండి? ఏం చేశారట? దేవదూషణ చేస్తున్నారనే బలవంతం. అంటే ఆ రోజు ప్రజలను చంపాలి అంటే అందరూ మోకుమ్మడిగా, బాగా వినండి, ఆ రోజు ఒక విశ్వాసం చంపే రైట్ హక్ యూదులకి లేదు. వాళ్ళకి యూదులకి మనిషిని చంపే అధికారం వాళ్ళకి లేదు కనుక వీళ్ళు ఏం చేస్తారంటే దొమ్మిగా చంపేస్తారు. దొమ్మి కేసులు లెక్కల్లోకి రావు తెలుసా? ఎందుకంటే డీటెయిల్ చెప్పకూడదు నేను. దొమ్మి కేసులు అంటే దొమ్మిలో పోయిందండి అంటారు చూసారా? మనిషిని చంపే అధికారం ఎవరికి ఉందంటే రోమీలకు ఉంది. మనిషిని చంపే అధికారం ఎవరికి లేదంటే చెప్పండి, యూదులకి, ఇశ్రాయేలుకి లేదు. అందుకే కొన్నిసార్లు అందరితో కలిపి చంపించేయాలంటే ఇతను కావాలని పౌలు సౌలుగా ఉన్నప్పుడు కొన్ని కేసులు పెట్టాడు. ఏమనంటే వీళ్ళు మన యెహోవా దేవుణ్ణి దూషిస్తున్నారు, మన సనాతన ధర్మానికి ఎదురు తిరుగుతున్నారు. ఇదిగో ఈ స్టెఫన్ అనేవాడు చిన్నోడు కాదు, మన విశ్వాసాన్ని ఎద్దేవా చేస్తున్నాడని ప్రజలను పురుకొలిపితే అందరూ రెచ్చిపోయి, ఎందుకంటే మతం అనేది చిచ్చిపెట్టారు అనుకున్న ప్రజలు ఏమైపోతారు చెప్పండి? రెచ్చిపోతారు. విశ్వాసం అనే తెర మీద తీసుకొచ్చిన రెచ్చిపోతారు. అందుకే మోకుమ్మడైపోతారు. అప్పుడు మీరు కావాలంటే పాత నిబంధన మీరు చూడండి, కొంతమంది రాజుల్ని వాళ్ళ అధికారం పొందుకోవాలని ఆ రాజులు ఏం చేసేవారంటే మతాన్ని హైలైట్ చేసేవారు. పాత నిబంధనలో జరుగుద్ది ఇది. సొలొమోను చనిపోయిన తర్వాత కొన్ని మతాలని హైలైట్ చేస్తారు. ఇదిగో మనం అక్కడ వరకు యెరూషలేము వరకు వెళ్ళడం ఏంటి, అక్కడ బలిపీఠం కట్టడం ఏంటి, మనమే దేవాలయం కట్టుకుందాం, మనమే బలిపీఠం కట్టుకుందాం, మన మతంలో మనం యూనిటీ ఉందంటే కొన్ని ఓటింగ్లు బాగా రావాలి అంటే, కొంతమంది ప్రజలు బాగా కలిసి ఉండాలి అంటే, అందరూ ఒక్క తాటి మీదకి రావాలంటే దేన్ని హైలైట్ చేస్తారు చెప్పండి? మతాన్ని హైలైట్ చేస్తారు. సేమ్ పౌలు గారు కూడా మారక ముందు సౌలుగా ఉన్నప్పుడు స్టెఫన్ లాంటి వారిని ఎలా చంపేసేవాడంటే దేవదూషణ మీద వేసేవాడట. ఎప్పుడైతే మన దేవుణ్ణి అన్నాడ్రా, మన దేవుణ్ణి అన్నాడ్రా, మన సనాతన ధర్మాన్ని అన్నాడ్రా అనగానే తలాతోక లేని బతులు ఉంటారు కదండి, తయారైపోయి అలాగన్నాడు ఈడెండో అలా అన్నాడా, ఏం చేద్దాం, చంపేద్దాం అన్నారు. అంతే, రాళ్ళు తెచ్చారు, కొట్టేశారు, చంపేశారు. ఆ చనిపోతున్నప్పుడు స్టెఫన్ చూసి పౌలు అనుకున్నాడట, అమ్మయ్య ఒకడు అయిపోయాడు, ఇంకా ఉన్నారు, వాళ్ళని కూడా తీసేయాలనుకున్నాడట. అందరికి ఇదే టెక్నిక్ ఉపయోగిస్తున్నాడట. ఇలా మనుషులను అందరిని చంపుకుంటూ వెళ్ళిపోయాను సార్ ఒక విషయం చెప్తున్నాను, నేను అనేక మందిని దగ్గరుండి చంపేసినప్పుడు ఎవరైతే మేకపోతే గాంభీర్యం వేసుకుని మోతుబర్లు ఈ పరిసయ్యులు పెద్దలు నిలబడ్డారో, సద్దుకేయులు పెద్దలు నిలబడ్డారో, ఆ రోజు ఒక్కడ తప్పని చెప్పలేదు సార్. నాకు మనుషుల ప్రాణాలు తీస్తున్నప్పుడు ఒక్కడ తప్పని అనలేదు సార్. ఆ రోజు నా భుజాలు కొట్టారు సార్ వీళ్ళు. ఆ రోజు నీలాంటోడు మన మతానికి ఉండాలరా అన్నారు సార్ వీళ్ళందరూ కలిసి. మనుషుల ప్రాణాలు తునప్రాయాలుగా తీసేస్తున్నప్పుడు శబాస్రా నువ్వు మా నాయకుడు అన్నట్టు నన్ను పొగిడేరు సార్. నాకు నా మీద కేసులు రాకూడదని నాకు ధ్రువపత్రాలు ఇచ్చారు సార్, అధికార పత్రాలు ఇచ్చారు సార్ వీళ్ళు. ఎక్కడైనా క్రైస్తవం కనబడితే దమస్కు వరకు వెళ్ళి నన్ను చంపేమని నాకు అధికార పత్రాలు ఇచ్చారు సార్ ఈ పెద్ద మనుషులందరూ. ఆ రోజు మనుషులను చంపి స్త్రీలను బయటికి లాగి చిన్న పెద్దని లేకుండా ఈ నజరేయుడైన యేసుని ఎవరు నమ్మినా అన్యాయంగా చంపేస్తున్నప్పుడు ఆ రోజు వీళ్ళకి నీతి లేదు సార్. ఈరోజు మనుషులను చంపకూడదు, మనుషులను బతికించాలి, మనుషులను వెలివేయకూడదు, అందరినీ ప్రేమించాలి, మనుషులను దూరం పెట్టకూడదు, కుష్టివారిని కూడా స్వస్థపరచాలి, స్త్రీలను పురుషులను సమానంగా గౌరవించాలని ఈరోజు యేసు నామం చెప్పి ప్రేమించడానికి బయలుదేరుతుంటే ఈరోజు నీతికి పడి బతుకుతున్నందుకు నా మీద కేసు పెట్టారు సార్. నేను అడుగుతున్నాను సార్, నేను ఆ టైంలో ఉన్నప్పుడు నన్ను మంచోడు అన్నారు, నేను పాపాత్ముడిగా ఉన్నప్పుడు నన్ను నీతిమంతుడు అన్నారు, ఇప్పుడు నేను నీతిమంతుడిగా అయినప్పుడు నన్ను దుర్మార్గుడు అంటున్నారు సార్. ఒక మాట అంటున్నాను, నేను పాతోడిని అయితే సార్ చెప్పండి కేసు ఎక్కడి వరకు రాదు సార్ అన్నాడు. ఇండైరెక్ట్ వార్నింగ్ అనమాట అది, గుర్తుపెట్టుకోండి. నేను పాతోడిని అయితే ఎక్కడి వరకు రాస్తారు, నేను చాలామంది చంపేసినప్పుడు సావును చూసి సంతోషించాను.
అమాయకుల్ని స్తెఫను లాంటి వారిని చంపేసినప్పుడు సంబరపడిపోయాను సార్. మతం అనుకున్నాను సార్, కళ్ళు మూసుకుపోయాయి రోజు నాకు. ఇదే భక్తి అనుకున్నాను, ఇదే త్యాగం అనుకున్నాను, ఇదే వైరాగ్యం అనుకున్నాను, ఇదే జీవితం అనుకున్నాను. మనుషుల్ని తరిమేశాను. చెడు చేస్తున్నప్పుడు నన్ను హీరో అన్న వెనకాల చేయగొట్టారు. ఈరోజు మంచి చేస్తున్నప్పుడు నన్ను విలన్గా చిత్రీకరించి కేసులు పెట్టి మీ ముందు పెట్టారు సార్. చెప్పండి సార్, మా వివాదాలేంటో, మా నాగరికతలేంటో, ఒకప్పుడు మా బతుకులేంటో తెరిసిన పుస్తకంలో తెచ్చి మీ ముందెడుతున్నాను. చెప్పండి సార్, మీరు న్యాయవంతులు. నేను చేస్తున్నది, ఇప్పుడు చేస్తున్నది మంచి అంటారా? ఒకప్పుడు నేను నేర ప్రవృత్తి కలిగి ఉండేవాడిని, అప్పుడు చేస్తున్నది మంచి అంటారు. చెప్పండి సార్ అన్నాడు. జడ్జి గారికి నోటి మాట లేదు, అలా చూస్తున్నాడు. ఎవరో చెప్పండి, అగ్రిప్ప. నాకు తెలిసి పౌలు గారి కేసు ఇంతకన్నా బాగా ఇంకెవడో ప్రపంచంలో ఏ లాయరు వాదిస్తాడా? నహి జిందగీ ఎవడు వాదించాడు? పౌలు గారి కేసు పౌలు గారే పవర్ఫుల్గా వాదించగలడు. ఎందుకంటే ఆయనకు తెలిసినంత లీగాలిటీ ఆ రోజుల్లో ఇంకెవడికి తెలియదు. ఇంకా తెర మీద కొన్ని విషయాలు తీసుకొచ్చాడు. 11 వచనం, అనేక పర్యాయములు సమాజ మందిరంలో వారిని దండించి వారు దేవదూషణ చేయుచున్నారని బలవంతము పెట్ట చూసితిని, మరియు వారి మీద మిక్కిలి క్రోధము గలవాడనై ఇతర పట్టణమునకు వెళ్ళి వారిని హింసించుచుంటిని. అందు నిమిత్తము నేను ప్రధాన యాజకుల చేత అధికారమును ఆజ్ఞయు పొంది దమస్కునకు పోవుచుండగా రాజా, నా లైఫ్లో టర్నింగ్ పాయింట్ ఒకటి జరిగింది రాజా. ఈ నేరస్తుడు మారిపోయిన ఒక విషయం జరిగింది. కళ్ళు మూసుకుపోయిన ఈ మతున్మాదికి ఒకరోజు వెలుగు తాకింది. మూర్ఖుడిగా ఎద్దులాగా పరిగెడుతున్న నాకు ఇదిగో ఒక మాట సెలవిచ్చింది, మునుకొలలకి ఎదురెళ్ళొద్దని. అయ్యా, ఒక విషయం చెప్తున్నాను. ఇదే భక్తి అనుకున్నాను, ఇదే విశ్వాసం అనుకున్నాను, మనుషుల్ని చంపడమే నిత్య జీవానికి మార్గం అనుకున్నాను. ఇదే విశ్వాసం పరిగెడుతూ వెళ్తున్నప్పుడు నా లైఫ్లో ఒక విషయం జరిగింది అయ్యా. సరిగ్గా మధ్యాహ్నం వేళ, ఈ 12-1 గంట మధ్యాహ్నం వేళ మహా వెలుగు నా ఎదురు వచ్చేసింది అయ్యా. సూర్యుడే కనబడలేనంత వెలుగు, సూర్యుడే అదృశ్యమైపోయినంత వెలుగు నా ముందుకు వచ్చింది. ఆ తేజస్సు నేను చూసినప్పుడు నా చుట్టూ ఉన్నవారు నేను బెంబెళ్ళెత్తిపోయాం. నేలను తాకాను ఒక మాట అన్నాను. నాకు విషయం అర్థమైపోయింది, ఇది మనుషులు ఉనికి అయితే కాదు, భవిష్యత్తు దేవుని యొక్క ఉనికి అని. నేను ఒక మాట అడిగాను, సార్ అయ్యా ప్రభువా నీవెవరివి అని నేను అడిగినప్పుడు నాకు హెబ్రీ భాషలో ఒక సౌండ్ నిలబడింది. ఎందుకంటే నా మాతృభాష ఇబ్రీ గనక, నా మాతృభాష ఎబ్రీ భాష కనుక నా భాషలు, నా మాతృభాషలు నాకు అర్థమయ్యేలో ఒక భాష వినబడింది. సార్, సౌలా సౌలా నన్ను ఎందుకు హింసించుచున్నావు? మునుకొండలకు ఎదురుతుంటే నీకు కష్టమని ఎబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వినింటిని. మునుకొనలంటే క్వశ్చన్ అడుగుతుంది, చెప్పి మునుకొనలంటే నాగలనుకుంటాం, కానీ మూలం వేరేగా ఉంది. ఇక్కడ ఇచ్చిన గ్రావిటీకి ఆ వర్డ్ ఏంటో తెలుసు. మునుకొనలంటే బుల్ ఫైట్ తెలుసా? బుల్ అంటే తెలుసా? దొన్నపోతు, ఎద్దు. బుల్ ఫైట్స్ ఉంటాయి, ఫారినర్స్ ఎక్కువ ఆటలాడుతుంటారు బుల్ ఫైట్. ఈ బుల్ ఫైట్ని మీరు అబ్జర్వ్ చేయండి, దాన్ని రెచ్చగొడతారు. దానిపైన మోపురం ఉంటుంది చూసారు, ఇలాగా ఈపు మీద మోపురం ఉంటుంది. దాని యొక్క ఎత్తుగా ఇలా కవ్వుబెట్టిన మోపురం అంటారు దాన్ని. ఆ పైన ఈ సోలాల్లాగా ఉంటాయి ఇనప ఊసలు. ఆ ఊసలు ఏం చేస్తారంటే దాన్ని రెచ్చగొట్టడానికి అది రెచ్చిపోయే కొలిది పొడి చేస్తుంటారు. ఆ యొక్క మంటకి ఇంకా రెచ్చిపోద్ది. మళ్ళీ పొడుస్తారు, పొడిసి దాని పొగరంతా అణిగిపోయి పొడుస్తారు. దాని బ్లడ్ అలా తగ్గిపోయే కొలిది, దాని యాక్టివ్నెస్ తగ్గిపోద్ది. అది పొడవబడే కొలిది ఒక్కసారి కింద పడి దొలుతుంది. యేసుప్రభు ఏమన్నా తెలుసా?
మతం అనే మతం ఎక్కిన ఎద్దులాగా ఎగురుకుంటూ వస్తున్న పౌలు మునుకలతో పొడి చేస్తానేమనుకున్నావా అంటాడు. వార్నింగ్ ఇచ్చాడు ఆ రోజు పౌలుకి. మనం కూల్గా చదువుకుంటాం కానీ నువ్వు తన్నుతానంటున్నావు. కాలుతో తన్నుతావా? తన్ను. మునుకొనలకి కాలుతో కాలు ఎగిరిపోద్ది, చేయి పెడితే చెయ్యి ఎగిరిపోద్ది. నువ్వు బుర్ర పెడతావా? బుర్రతో గుత్తా బుర్ర ఎగిరిపోద్ది. నువ్వు దేహంతో రొమ్ము విరిచి మీదకి వస్తుంటావా? లోపల నుంచి బయటికి అవయవాళ్ళని ఈడ్చద్ది. మునుకొళ్ళంత ప్రమాదం ఏమనుకుంటున్నావు? దేనికి ఎదురుది? క్రైస్తవం అంటే జాలి కనబడింది, క్రైస్తవం అంటే మాట్లాడరు, క్రైస్తవం అంటే ఏమి చేయదు. నిజమే, క్రైస్తవ్యం ఏమి అనదు, క్రైస్తవం ఏమి మాట్లాడు, క్రైస్తవం ముఖం మీద ఉమ్మేస్తే తుడుచుకుని పోతుంది, క్రైస్తవం ఏమి అనదు. గుర్తుపెట్టుకో, క్రైస్తవ్యాన్ని అంటే క్రైస్తవ్యం ఏమి అనదు, కానీ దాన్ని కట్టిన వాడైన నేను మాత్రం చూస్తూ ఊరుకోన్నాడు. గుర్తుపెట్టుకో. నువ్వెవరి మీద తిరగబడుతున్నావు? ఈ అమాయకుల మీద తిరగబడుతున్నాను అనుకుంటున్నావేమో. కాదు. రక్తమిచ్చి సంపాదించిన ఈ సంఘం మీద తిరగబడితే నువ్వు సాక్షాత్తు చెప్పు నా మీద కాలు దూవుతున్నావు. నువ్వు సంఘాన్ని హింసిస్తున్నాను అనుకుంటున్నావేమో. సంఘం ఏడుస్తే ఎవరు ఏడుస్తారు తెలుసా? నేను ఏడుస్తాను. సంఘాన్ని ముట్టుకుంటే ఎవరి కనుగుడ్లో ఏలు పెట్టినట్టు తెలుసా? నా కనుగుడ్లో ఏలు పెట్టినట్టు. నువ్వు సంఘాన్ని చిదిమేయాలనుకుంటే ఎవరి మీదకు నువ్వు ఎగేసుకుని వస్తున్నావు తెలుసా? శిరస్సు అయిన నా మీదకి ఎగేసుకొస్తున్నావు. అందుకే అక్కడ వాళ్ళు హింసిస్తున్నావు కనుక నువ్వు సాక్షాత్తు నన్నే హింసిస్తున్నట్టు లెక్క. సౌలు ఏమనుకున్నావు? నీకు చెప్తున్నాను, నువ్వు వెళుతున్నావు. నువ్వెవరని నన్ను అడుగుతున్నావు కనుక నేను చెప్తున్నాను, నువ్వు హింసించుచున్న యేసుని. అవాక్కైపోయాడు. ఇప్పటి వరకు ధర్మశాస్త్రం ప్రకారం ఇదే భక్తి అనుకున్నాను. మోసే లా ప్రకారం పంటికి పన్ను, కన్నుకి కన్ను అనుకున్నాను. ఇదిగో పాత నిబంధన ఉడంబడిక ప్రకారం మన విశ్వాసం కాపాడుకోవడమే, మన మతాన్ని కాపాడుకోవడమే భక్తి అనుకున్నాను. కానీ నేను సాక్షాత్తు దైవం మీదకే తిరగబడ్డానా? ప్రభువా, నిన్ను మనిషే అనుకున్నాను కానీ దేవుడని అంచనా వేయలేకపోయాను. తప్పైపోయింది ప్రభువా. మించిపోయింది ఏం లేదు. నీకో విషయం చెప్తున్నాను, నేను సాక్షిగా పెట్టుకోవాలనుకుంటున్నాను. నీలాటోడు కావాలి. అబద్ధం కొరకే ఎంత దూరం పరిగెడుతున్నావంటే నీలాటోడికి నిజం తెలిస్తే నువ్వు నిద్రవు, ఇంకెవడు నిద్రవు. అందుకు నువ్వే కావాలి. అబద్ధానికే ప్రాణం పెడతానంటున్నావంటే ఇదిగో నిజం తెలిస్తే నీలాంటి క్యాండిడేట్ నాకు కావాలి. నేనెక్కడెక్కడ నేను పెట్టాలనుకుంటున్నానంటే రాజులు ఎదురు పెట్టాలనుకుంటున్నాను, సాక్షిగా నిలబెట్టాలనుకుంటున్నాను. నువ్వు ఎక్కడ పాదం మోపి నిలువు, నేను ఈ ప్రజల వలన అన్యజనులకు హాని కలగకుండా నిన్ను నేను కాపాడుకుంటాను. అయ్యా, ఆ రోజు నా లైఫ్ ఇలా వెళ్ళిపోయే జీవితం ఇలా టర్న్ అయింది. చెప్పండి, ఆ యేసు నన్ను మార్చుకున్నాడు, పిలుచుకున్నాడు. నేను ఆయన కోసం చెప్పకపోతే ఎవరి కోసం చెప్పమంటారు? చెప్పండి. కేసు అంతా ఓపికగా వింటున్నాడండి. ఎవరు చెప్పండి? ఇంకో మాట చెప్పండి. జడ్జి గారు ఓపికగా వింటున్నాడు. ఎలాగో వింటున్నాడు కనుక సువార్త కావలసిన మౌలికమైన మూలాలు కలిపి చెప్పడం స్టార్ట్ చేశాడు. ఏమన్నాడంటే, అయ్యా, చీకట్లో నుంచి వెలుగులోకి తీసుకురమ్మని చెప్పాడయ్యా. సాతాను అధికారం నుంచి దేవుని వైపుకి తిరగాలని విశ్వసించానయ్యా. విశ్వాసము చేత పాప క్షమాపణ పొందాలని తెలుసుకున్నానయ్యా. అయ్యా, ఒక విషయం చెప్తున్నాను, 3 విషయాలు జరగాలనే తిరుగుతున్నానయ్యా. ఆ 3 విషయాలు ఏంటి చెప్పండి? చీకట్లోంచి వెలుగులోకి రావాలి. నెక్స్ట్, సాతాను అధికారం నుంచి దేవుని వైపుకి తిరగాలి. నెక్స్ట్, విశ్వాసము చేత పాప క్షమాపణ రావాలి. నెక్స్ట్, పరిశుద్ధపరచబడి వారై కన్నులు తెరవబడాలి. 4 విషయాలు జరగాలట. ఆ 4 విషయాలు ఏంటి చెప్పండి? 1, చీకట్లోంచి వెలుగు, సాతాను నుంచి దేవుని వైపుకి. నెక్స్ట్, విశ్వాసం చేత పాప క్షమాపణ. 4, కన్నులు తెరబడాలి. ఈ 4 జరగాలంటే ఏం జరగాలి? చీకట్లోంచి వెలుగులోకి రావాలి. నెక్స్ట్, సాతాను నుంచి దేవుని వైపుకి రావాలి. నెక్స్ట్, పాప క్షమాపణ దొరకాలి. నెక్స్ట్, కన్నులు తెరబడాలి. ఈ 4 జరగాలి అంటే ఒకే ఒక్కటి జరగాలి, నజరుడైన యేసు నామము ప్రకటింపబడాలి. చెప్పకనే చెప్పేస్తున్నాడు జడ్జి గారికి. ఏమని? ఇది సువార్త.
సువార్తలో ఉన్న మౌలికమైన విషయాలు చూడండి. ఇదిగో చీకట్లోంచి వెలుగులోకి రావాలి అంటే యేసు నామం ప్రకటింపబడాలి. ప్రజలందరూ చీకట్లో ఉండిపోయారు. ఇదిగో నేను చీకట్లో ఉండిపోయాను కనుకే చాలామంది చెప్పాను, చంపేశాను. ఇప్పుడు నాలాంటి వాడు వెలుగులోకి రావాలి కనుక యేసు వెలుగు నామే పడింది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ప్రభువా, నాలా చీకట్లో మతంలో కొట్టుకుపోతున్నారు అందరూ వెలుగులోకి రావాలి అంటే ఈ చీకటి మీద ఏం ప్రకటింపబడాలి చెప్పండి రాజా? ఏం ప్రకటింపబడాలి? నాలాంటోడు వెలుగులోకి వచ్చాడు అంటే యేసు నామం ప్రకటింపబడింది. ఇప్పుడు నాలాంటోళ్ళు వెలుగులోకి రావాలి అంటే నన్ను ఏం చెప్పమంటారు చెప్పండి? ఏం చెప్పాలి? నాలాంటోడు మారాలి అంటే యేసు నామమే చెప్పాలి. నెక్స్ట్, సాతాన్లో గడుపుతూనే దేవుళ్ళో గడుపుతున్నాం అనుకున్నాం. సాతాన్ అది కాదు, దేవుడు ఇదే అని మాకు తెలియాలంటే, దేవుడు స్పష్టంగా అర్థం కావాలంటే మళ్ళీ ఎవరు ప్రకటింపబడాలి? యేసే ప్రకటింపబడాలి. పాప క్షమాపణ దొరకాలి అంటే ఈ భూమి మీద ఒకే ఒక్కరి వలన దొరుకుతుంది. ఎవరి వలన దొరుకుతుంది? జంతువుల వలన కాదు, బలుల వలన కాదు, నదిలో స్నానాల వలన కాదు, ఇదిగో ఈ శిలకరింపులు చేస్తున్న రక్త ప్రోక్షణ దీని వలన కాదు. ఒకే ఒక్క పాప క్షమాపణ దొరుకుతుంది సార్, అది యేసు నామమును బట్టే. ఇవన్నీ జరగాలి అంటే మా కన్నులు తెరబడాలి. మా కన్నులు మూయబడ్డాయి సార్. ఎక్కడ మూయబడ్డాయి? ఆ పత్రికల్లో రాస్తాడు పౌలు గారు, ఏమంటాడంటే, ఇదిగో సువార్త ప్రకాశము మనుషులకు ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత ఈ సమాజానికి ఏం కలగజేసింది చెప్పండి? గుడ్డితనం కలగజేసింది. అయ్యా, ఈ గుడ్డితనం పోవాలి అంటే సాతాను పోవాలి. సాతాను పోవాలంటే యేసు యొక్క వెలుగు మా కన్నుల మీద పడాలి. ఇప్పుడు చెప్పండి, నేను సొసైటీకి మంచి పని చేస్తానంటారా, చెడు పని చేస్తానంటారా? నా వల్ల సొసైటీకి ఇబ్బంది ఉందంటారా? నా వల్ల సొసైటీ మారి నేరస్తులు కూడా నీతిమంతులు అవ్వడం మంచి జరుగుతుంటారు? మీరు చెప్పండి సార్, నేను ఏ నేరం చేశానని నన్ను ఇలా చైన్లేసి బిగించి అరెస్ట్ చేశారు చెప్పండి? నేను చేసే పనులు సమాజానికి కీడు కలిగించేవా, మేలు కలిగించేవా? అయినా నేను చెబుతున్న విషయాలు నిజమో కాదు మీకు చెప్పాలి అంటే, అగ్రపరాజా, ఆకాశం నుండి కలిగిన దర్శనానికి నా విజన్కి నేను అభిధేయుని కాక మొదట దమస్కులోనికి, యెరూషలేములోను, యూదయ దేశమంతటను, తరువాత అన్యజనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసులకు తగిన క్రియలు చేయవలెనని ప్రకటించుచుంటిని. ఈ హేతువు చేత ఏం చేయమంటానండి? మారు మనసు. మారన్రా, చంపుకోవడం కాదురా, కొట్టుకోవడం కాదురా, దేవుడు పేర్ల మీద మనుషుల్ని దులుమాడుకోవడం భక్తి అనిపించుకోదురా, మారడం ప్రకటిస్తున్నాను సార్. నేను మాట్లాడుతున్నాను సార్, సమాజం బతకాలి అంటే నైతికత ఉండాలి సార్. ఆ నైతికత రావాలి అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి సార్. అది మనిషి ఎప్పుడు ప్రేమించగలడంటే సార్, యేసును గుండెల్లో పెట్టుకుంటేనే ప్రేమించగలరు. ఒకప్పుడు చంపేవాడిని, ఈరోజు నన్ను హింసిస్తున్న వారిని కూడా నేను ఏం చేస్తున్నాను తెలుసా సార్? ప్రేమిస్తున్నాను. చెప్పండి, నాలాంటోనే యేసు మార్చాడంటే ఈ యేసు సొసైటీకి ఎంత అవసరం అంటారు చెప్పండి? నాకు తెలుసు కోర్టు సైలెంట్ అయిపోయి ఉంటుంది ఆ రోజు. అలా కేసు చెప్తున్నాడు, సువార్త చెప్తున్నాడు, అర్థమవుతలేదు ఇప్పుడు జనాలకి. కేసు చెప్తున్నాడు, చెప్పండి, సువార్త చెప్తున్నాడు. నెక్స్ట్ అదర్ సైడ్ తన గూర్చి తాను సాక్ష్యం కూడా చెప్పేసుకుంటున్నాడు. సరే, ఒక మాట అంటున్నాను, 22లో, నేను దేవుని వలనైన సహాయం పొంది నేటి వరకు నిలిచి ఉన్నాను సార్. క్రీస్తు శ్రమపడి మృతులు పునరుద్ధానం పొందిన వారిలో మొదటివాడు అగుడు చేత ఈ ప్రజలకు, అన్యులకు వెలుగు ప్రసరింపబోను. ఈ ప్రపంచానికి వెలుగు కావాలి అంటే యేసు నామము మాత్రమే ప్రకటింపబడాలి. ఈ ప్రపంచం మారు మనసు పొందితే కానీ ఈ సమాజానికి భవిష్యత్తు లేదు. ప్రవక్తలను మోసేయు ముందుగా చెప్పినవి కాక నేను కొత్తగా చెప్పేవి ఏమీ లేదు సార్. అలుపులకును గనులకును సాక్ష్యం ఇచ్చుటాకే నిలబడ్డాను. నేను ఒకే ఒక కంకణం కట్టుకున్నాను, నన్ను మార్చిన దేవుడు ఈ సమాజాన్ని మార్చాలని ఊరు వాడా తిరుగుతున్నాను. పేదోడికి చెప్తున్నాను, గొప్పోడు చెప్తున్నాను, చిన్నోడు చెప్తున్నాను, పెద్దోడు చెప్తున్నాను, స్త్రీకి చెప్తున్నాను, పురుషులకి చెప్తున్నాను, సమాజ మందిరంలో చెప్తున్నాను, సమాజంలో చెప్తున్నాను, సంత వీధులు చెప్తున్నాను, ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ చెప్తున్నాను. సమయమందు అసమయమందు ప్రయాసపడుతున్నాను సార్. ఇది సార్ నా కేసు. ఇప్పుడు చెప్పండి, దీన్ని బట్టి మీరు జడ్జిమెంట్ ఏమిస్తారంటే,
జడ్జి గారు మౌనంగా ఉన్నారు కానీ పక్కనోడు ఎక్స్ట్రాలు చేసేస్తున్నాడు. కొంతమంది చిన్న క్యాడర్స్ ఉన్న వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు ఇచ్చేస్తారు ముందు జడ్జిమెంట్లు మనకి. జడ్జి గారు సైలెంట్గా ఉన్నాడు, డైనమోలో పడిపోయాడు, ఏం తీర్పు ఇవ్వాలో అర్థం అవ్వట్లేదు. ఈ తీర్పిస్తే ఇప్పుడు ఎలా తేలుతుందో, పబ్లిక్లో రెస్పాన్స్ ఎలా ఉంటుందో, ఇతని మీద నేరం ఏం కనబట్టలేదు. చెప్పండి సార్, నేను ఏ నేరం చేశాను? మనుషులను మార్చే యేసును ప్రకటించడం నేరమా? సమాజానికి వెలుగునివ్వడం నేరమా? ఇది ఈ మతాలు పోయి ఒకరినొకరు కొట్టుకోవద్దురా, ప్రేమించుకోండి అని చెప్పడం నేరమా? స్త్రీలను కూడా గౌరవించకుండా బయటికి లాగేసి మా మతంలో లేరని స్త్రీలను కూడా చంపడానికి ఎగబడ్డం, అది భక్త? లేదు, స్త్రీలను గౌరవించండి అని చెప్పడం ఇది నేరమా? చెప్పండి సార్, విలువలు నేర్పించడం నేరమా? నేను విలువల కొరకు మాట్లాడతాను, నైతికత కొరకు మాట్లాడతాను, ఇది కేసు సార్ అని చెప్తే పక్కన రెచ్చిపోయి పేస్తన్నవాడు ఒక మాట అంటున్నాడు, పౌలా నీకు బాగా ఎర్రెక్కేసింది, నువ్వు బాగా పుస్తకాలు చదివేసి అతి విద్య వలన నీకు ఎర్రి పట్టినదని గొప్ప శబ్దంతో చెప్పును. గొప్ప శబ్దం అంటే అరిసేస్తున్నాడు. ఈడు ఎందుకంటే అరిసాడు? గతంలో వచ్చావు ఆఫీసర్గా, ఏమైనా చక్కబెట్టావా? నీ వల్ల అవ్వలేదు. అంతకుముందు వచ్చావు, చేసావా? చేయలేదు. ఇప్పుడు నీ వల్ల అవ్వలేదు కనుక నీ మీద సుపీరియర్ ఆఫీసర్ దగ్గరకు ఇప్పుడు కేసు వచ్చింది. అప్పుడు లేవని నోరు ఇప్పుడు లెగుస్తుంది. అంటే ఇప్పుడు అవకాశం దొరికింది. ఇప్పుడు నువ్వు ఎలాగూ ఈ కేసు నువ్వు SHO అంటే హౌస్ ఆఫీసర్గా నీ మీద ఈ కేసు ఉండదు కనుక, జడ్జిమెంట్ నువ్వు చెప్పవు కనుక నీకు నోరు లెగుస్తుంది. అప్పుడు ఎందుకు నీ నోరు లేగలేదు? ఎందుకంటే అప్పుడు కదిపితే అటేపోలైనా తిరగబడతారు. చెప్పండి, ఇటువైపునున్న వాళ్ళైనా తిరగబడతారు. అందుకే మధ్యలో ఎందుకంటే పబ్లిక్లో అధికారులకి విరోధంగా ఏదైనా సౌండ్ వచ్చిందనుకోండి, ఉద్యోగమైనా ఎగిరిపోద్ది, పోస్టింగ్ అయినా దూరంగా పెడతారు బట్టికి. అందుకే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కొన్ని ఇట్లు ఇన్వాల్వ్ అవ్వరు. నేను లైవ్ వెళ్తున్నా అనుకుంటే మాట చెప్పకూడదు కానీ చెప్తున్నాను. గవర్నమెంట్ ఉద్యోగం అన్నాడు చెప్తున్నా. మనం అనుకుంటాం మాకు గవర్నమెంట్ ఉద్యోగం మాకు ఏం ఇబ్బంది లేదు, అంత లేదు. పబ్లిక్ తిరగబడిందంటే ఎంత పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్ అయినా కింద కూర్చోవాల్సింది, అది గుర్తుపెట్టుకోండి. ఆ విషయం మనం తెలియక మనం భయపడిపోతాం. అంత లేదు, అలా తిరగబడొద్దు, ఎందుకంటే మన క్రిస్టియన్స్ తిరగబడొద్దు. నేను చెప్తున్నాను, న్యాయంగా మాట్లాడాలి. ఆ రోజు ఆడు ఎందుకు ఆ జడ్జిమెంట్ ఇవ్వలేకపో, నీ పోస్టింగ్ ఏమి ఇవ్వద్దని ఇవ్వలేదు. ఈరోజు వచ్చి పౌలా నువ్వు ఎర్రోడురా అంటున్నాడంట. నీకు ఎర్రి పట్టిందని గట్టిగా అరుస్తున్నాడట. ఒక మాట సింపుల్గా ఒక మాట అన్నాడు, అయ్యా నేను ఎర్రివాడిని కాను కానీ సత్యమును స్వస్థ బుద్ధి గల మాటనే చెప్తున్నా. ఆ మాటకి అర్థం ఏంటండి? నువ్వు ఎర్రోడు అన్నాడంటే దాని అర్థం ఏంటండి? నేను ఎర్రోడిని కాదన్నాడు, దాని అర్థం ఏంటి? నన్ను అంటున్నా నువ్వేలో ఉందో ఒకసారి చూసుకో. మీకు అర్థమైంది ఒక మాట? ఎదవరా అన్నాడు అనుకోండి, అవును ఎదవనే నేను అన్నాడు, దాని అర్థం ఏంటండి? ఎవడెదవని మీకు అర్థమైందా? ఎర్రోడివరా నువ్వు అంటే, అవునవును ఎర్రోలు మీరు సార్, మేము ఎర్రోలు అంటే, సార్ నేను ఎర్రోడిని కాదు సార్ అన్నాడంటే, నేను కాకపోతే మరి ఇప్పుడు ఎవడో? నువ్వు తలా తోక లేకుండా మధ్యలోకి వచ్చి నోరు అట్టుకొని అరుస్తున్నావు. నేను ఎంత సబ్జెక్ట్ వివరించాను, నా బాల్యం ప్రొఫైల్ దగ్గర నేను తెచ్చాను, నా రిలీజ్ అనే విషయాలు ఎత్తాను, నా మీద ఎవరైతే అపోజిషన్గా నిలబడ్డారో నా ఎనిమీస్ని, ఆ అపోనెంట్స్నే సాక్షులుగా పెట్టాను. వాళ్ళ నోరు లేగలేదు, జడ్జి గారి నోరు తరలేదు, ఎవరి నోరు లేవట్లేదు. నీ నోరు ఎందుకు లెగుస్తుంది? ఇప్పుడు చెప్పి ఎవడెర్రోడు? వీళ్ళు మాట్లాడలేదు, వాళ్ళు మాట్లాడలేదు, ఎవ్వరు నువ్వెందుకు మాట్లాడుతున్నావు అంటే, ఇందులో ఎక్స్ట్రాగా మాట్లాడేది ఎవరు చెప్పు? నువ్వు. తెలివైన వాళ్ళు కనుక ఆయన మౌనంగా ఉన్నాడు. వీళ్ళకి విషయం అర్థమైంది కనుక వీళ్ళు మౌనంగా ఉన్నారు. విషయం అర్థం అవ్వలేదు కనుక మధ్యలో తయారైపోతున్నావు. తగునమ్మా అని ఎవరు? నువ్వు తయారై అంటున్నాడు, అతి విద్య వల్ల నీకు ఎరుబడింది. పుస్తకాలు బాగా చదివేస్తావు, నీ బుక్స్ ఎక్కువ చదువుతాగా. పౌలు గారు ఏం చదువుతారు? పుస్తకాలు బాగా చదువుతాడు. ఎందుకంటే యూనివర్సిటీలో నెంబర్ 1 స్టూడెంట్ ఆయన. ఎవరు చెప్పండి? పౌలు గారు. గమనేయర్ అని ఒక ప్రొఫెసర్ ఉంటారు, ఆయన దగ్గర నెంబర్ 1 స్టూడెంట్ పౌలు గారు. ఆ రోజు ఆసియాలో మూడే విశ్వవిద్యాలయాలు ఉంటే, ఆ 2 విశ్వవిద్యాలయాలు తార్స్లో ఉంటే, ఒకటి అంత్యోకియాలో ఉంటే, 2 తార్స్లో ఉంటే, ఆ తార్స్లో ఉన్న 2 విశ్వవిద్యాలయాల్లో నెంబర్ 1 స్టూడెంట్ ఎవరు చెప్పండి? పౌలు గారు. మనం దేవుడిని నమ్మేమని పరీక్షల దగ్గరికి వచ్చే వరకు చదవం మనం. దాన్ని నెంబర్ 1 స్టూడెంట్లు అంటారు. దాన్ని చెప్పండి, కరోనా స్టూడెంట్స్ అంటారు వాళ్ళు, వానాకాలం చదువులు అంటారు వాళ్ళు. చదువు, నువ్వు టిక్ టాకులు డింగ్ డాంగ్ అని తిరుగుతావు, తిరిగి వచ్చి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారి పరీక్షలు వచ్చేస్తున్నాయి ప్రార్థన చేయండి అంటే, పర్లోకి నుంచి పేపర్ పంపుతాడు అనుకున్నావా? చదువు. స్టాండింగ్ ఉన్న అబ్బాయి కనుకే చదివాడు. చదివిన వ్యక్తి కనుకే ఆ రోజు పబ్లిక్ అందరూ తెలుసు, ఈ అబ్బాయికి లా తెలుసు, ఈ అబ్బాయికి రాజ్యాంగం తెలుసు,
ఈ అబ్బాయికి మతాల పట్ల విషయాలు తెలుసు. ఈ అబ్బాయికి ఒకటి కాదు, ప్రపంచ సంస్కృతి తెలుసు. విచిత్రమైన తెలుసా, ఈ అబ్బాయికి ఒక్క లాంగ్వేజ్ కాదు, 4-5 భాషలు వచ్చి. ఎవరికి చెప్పండి, చదువుకున్నాడు అండి పౌలు గారు. నిలబడ్డాడు. ఎప్పుడైతే ఈ మాటలు మాట్లాడుతున్నారో పౌలు గారు అన్నారు, అయినా రాజు ఈ సంగతులు ఎరుగును గనక రాజు ఈ సంగతులు ఎరుగును గనక అతని ఎదుట నేను ధైర్యముగా మాట్లాడుచున్నాను. ముగించుకుందాం. నేను ధైర్యముగా మాట్లాడుచున్నాను, వాటిలో ఒక్కటియును అతనికి మరుగై ఉండలేదని రూఢిగా నమ్ముచున్నాను. ఇది ఒక మూలన జరిగినది కాదు. ఎంత మంచిగా మాట్లాడుతున్నాడు చూడండి. ఏమని అంటున్నాడు చూడండి, అయ్యా విషయం మీకు అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే మీకు అర్థం కాకే ఆ రోజు మీరు కేసుని ఏం చేయలేకపోయారు, తేల్చలేకపోయారు. ఆ రోజే మీ కేసు అర్థమైతే ఏం చేద్దరు, తేల్చేద్దరు. అయినా ఈ లోతుపాతులన్నీ ఎవరికి బాగా తెలుసు అంటే జడ్జి గారికి బాగా తెలుసు, రాజు గారికి బాగా తెలుసు. రాజు ఈ సంగతులన్నీ ఎరుగును గనక అతని ఎదుట నేను ధైర్యంగా చెప్పుకున్నాను. ఆ రోజు మీ ఎదుట ఎందుకు చెప్పలేదు, ఎందుకంటే మీకు ధైర్యం లేదు, మీరు తేలుస్తారన్న నమ్మకం చెప్పండి నాకు లేదు. సబ్జెక్ట్ ఉన్నవాడైతే నీ కేసు తేల్చగలడు. మీకు సబ్జెక్ట్ లేదు కనుకే నన్ను ఎర్రోడు అంటున్నాడు. ఆయనకి సబ్జెక్ట్ ఉంది, అందుకే ఆయన ఎదురు చెప్తున్నాను. రాజుకి సంగతులన్నీ ఎరుగును. ఆయన ఒక విషయం చెప్తున్నాను, నేనేదో కథలుకుని వచ్చినట్టు, నేనేదో క్రియేషన్ చేస్తున్నట్టు, నేనేదో కొత్తగా ఏదో ప్రజెంటేషన్ ఇస్తున్నట్టు, నా మీదకి ఏదో అందరూ కొత్త విషయం చెప్తున్నట్టు నా మీదకి ఏలైతే చేపిస్తున్నారు. ఒక విషయం అడుగుతున్నాను, మీ రాజ్యాంగంలో మీ చట్ట ప్రకారం మీరు కేసు తేల్చి దేశద్రోహం కేసు మీద నజరేతులో పుట్టిన ఒక యేసు అనే వ్యక్తిని ముద్దాయిగా మీకు సిలువేసిన డాక్యుమెంట్స్ మీ దగ్గర లేవా చెప్పండి. ఎంత బాగా అడుగుతున్నాడు చూడండి. ఇదిగో మరో విషయం అడుగుతున్నాను, ఇది ఒక మూలన జరిగిన కార్యము కాదు. చెప్పండి, ఇప్పుడు నజరేయుడైన యేసు కొరకు నేను కొత్తగా కల్పించి చెప్తున్నానా, ఇది మూలన జరిగిందా? ఆ రోజు జడ్జిమెంట్ ఇచ్చింది ఎవరు? ఈ పిలాతు కాదా? ఆ రోజు జడ్జిమెంట్ ఇచ్చింది ఎవరు? ఈ రోమన్ గవర్నమెంట్ కాదా? ఆ రోజు ఈ జడ్జిమెంట్ జరిగిందనడానికి మీ దగ్గర రికార్డ్స్ లేవా? చూడండి కావాలంటే. పైగా అంటున్నాను, ఇదేదో ఎక్కడో కొండ ప్రాంతాల్లో ఏజెన్సీలో జరిగిపోయింది, అక్కడి నుంచి ఏదో విషయాన్ని నేను కొత్తగా తెర మీద తెచ్చిన చెప్తున్నారు. మన యెరూషలేము సిటీలో నడిబొడ్డును ఊరేగిస్తూ తీసుకెళ్ళలేదు ఈయన్ని? అందరూ చూస్తుండగా గవిని ఎలుపులేని సిలువేయలేదా? యెరూషలేము ప్రజలకు తెలియదా నజరేయుడైన యేసు? ఇప్పుడు చెప్పండి, నేను చెబుతున్న యేసు కల్పింపబడిన యేసా? నేను చెబుతున్న యేసు ఈరోజు కొత్తగా తెర మీదకి వచ్చిన వాడా? నేను చెబుతున్న యేసు అసలు చనిపోలేదా? నేను చెబుతున్న యేసు తిరిగి లేవలేదా చెప్పండి. ఒకవేళ తిరిగి లేవకపోతే ఆయన బాడీ ఎక్కడుందో చెప్పండి నాకు. లేదా ఆయన బాడీ? ఇది ఒక మూలం జరిగింది కాదు. ఇదిగో ఆయన ఖాళీ సమాధి నేటికి మన యెరూషలేము పట్టణంలో ఎక్కిరిస్తూ నిలబడింది. ఇదే కలవరి గిరి మీద ఆయన సిలువేసేసారు. ఇది అబద్ధమా? ఈ పట్టణ ప్రజలందరూ చూశారు. ఈ కళ్ళు చూసాయి, ఈ కళ్ళు చూసాయి, ఈ కళ్ళన్నీ చూసాయి. ఈ కళ్ళన్నీ చూస్తుండగా సమాధి ఖాళీ అయిపోయింది. చెప్పండి, నేను చెప్పినది అబద్ధమా? నేను చెప్పింది అబద్ధమైతే అబద్ధికుడిగా ఈరోజే నన్ను చంపేయండి. నేను చెప్పింది నిజమైతే ఇదిగో ఆ నిజానికి సాక్ష్యం, విట్నెస్, ప్రూఫ్, ఎవిడెన్స్ మీకు కావాలంటే ఖాళీ సమాధి అక్కడ ఉందో చూడండి. ఇది మూలం జరిగిన కార్యక్రమం అయితే ఎక్కడో కథ చెప్తున్నాం అనండి, మీ మధ్యం జరగలేదా చెప్పండి. నిశ్శబ్దం అయిపోయారు. కేసు అంతా పక్కన పెట్టాడు. రాజు ఒక మాట అన్నాడు, అగ్రిప్ప రాజు తమ ప్రవక్తలు నమ్ముచున్నారా అన్నాడు. ఏమన్నాడు? అగ్రిప్ప రాజా మీరు ప్రవక్తలు నమ్ముచున్నారా అన్నాడు. నమ్ముతున్నాను అన్నాడు అనుకోండి, ఇంకెందుకు? మీరు నమ్మిందే నేను చెబుతున్నాను అంటాడు. నమ్మట్లేదు అన్నాడు అనుకోండి, ప్రవక్తలు నమ్మతలేదంటే ముందు ఈయన సంగతి చూడండి అంటాడు. ఎవరిని? వాళ్ళు ఊరుకోరు. ఎవరు చెప్పండి? పరిసయ్యులు, సద్దుకాయలు. మోసేను ఒక్క మాట అంటే ఊరుకోరండి వాళ్ళు. ఈరోజుకి మీరు ఇజ్రాయేల్ దేశం చుట్టాలు ఉంటే అడగండి. మోసేని కానీ సద్దుకాయల జోలికి కానీ ఈ రోజుకి పితరుల జోలికి, వాళ్ళ ప్రవక్తల జోలికి ఎవరైనా వెళ్తే ఈ రోజుకి ఊరుకోరు. మీరు చూడండి, ప్రవక్తలు నమ్ముచున్నారంటే నమ్మం, ప్రవక్తలు ఏం లేదు బూటకం అంతా అన్నారు అనుకోండి, అగ్రిప్ప రాజా సీటు కింద ఎడతారు. ఏంటి చెప్పండి? బాంబు పెట్టేస్తారు. పరిసయ్యులు అంటే ఇంక వెనక ముందు ఆలోచించరు. ప్రవక్తలు నమ్ముచున్నారంటే మీరు నమ్మిందే నేను చెప్తున్నాను అంటాడు. నమ్మట్లేదు అన్నాడు అనుకోండి, అసలు కేసు నా మీద కాస్తారు. చెప్పండి,
మీరు చూసుకోండి అంటాడు. తెలివైనడు కనుక జడ్జి గారు ఒక మాట అన్నాడు, అంత విషయం పక్కన పెట్టి, అందుకు అగ్రిప్ప ఇంత సులభంగా నువ్వు చాలా సులభంగా నన్ను క్రైస్తవుని చేయజూచుచున్నావు, నాకే బాప్టిజం ఇచ్చేయాలనుకుంటున్నావేంట్రా అన్నాడు. విషయం అర్థమైందా? నీ పక్షాన్ని నువ్వు వాదించుకోవయ్యా అంటే అలా వాదించి ఎలా వాదించి మొత్తం కేసు ఎవడి మీద తెచ్చావు? నా మీదకి తెచ్చావు. నేను ఒక మాట అడుగుతున్నాను, మొత్తం మీద నీ ఎత్తుగడ ఏంటంటే నాకే బాప్టిజం ఇవ్వాలనుకుంటున్నావు కదా? నాకు అర్థమైపోయింది. నీ కోసం నువ్వు వాదించుకో అంటే నీ ప్రొఫైల్ చెప్పావు, నువ్వు నమ్మిన యేసుక్రీస్తు కొరకు చెప్పావు, ఆ మృతులు పునరుద్ధం కోసం చెప్పావు, చెప్పాల్సిన సువార్త అంతా చెప్పావు. మళ్ళీ నా మెడకు ఉడుతాడులాగా ప్రవక్తలు నమ్ముతున్నావా అని అడిగావు. ఇప్పుడు నమ్ముతున్నానంటే నమ్మేమంటావు, నమ్మట్లేదంటే వాళ్ళు చేతుల్లో పడేస్తావు. మొత్తం మీద నాకు బాప్టిజం ఇవ్వడానికి నువ్వు స్కెచ్ చేసుకొచ్చి అసలు నీకు భయం లేదురా అబ్బాయి అన్నాడు. ఏమాత్రం తేడా వచ్చిన ఇంకా జైలు పొడిగించేస్తారు. ఇప్పుడు ఈ పౌలు ఊపిరి అని చెప్పండి. జైల్లో ఉన్నా బయట ఉన్నా, జైల్లో ఉంటేనేమో ఖైదీలు మార్చేస్తాడు, బయట ఉంటేనేమో జడ్జి గారిని మార్చేస్తాడు, అలా అని వదిలేస్తే ఆ ఊర్లు మార్చేస్తాడు. ఈ మనిషి ఎక్కడుంటే అక్కడ మార్చేస్తాడు అందరినీ. ఈయన అంతకే అనుభవిస్తూ అన్న మాటే సమయమందును చెప్పండి, అసమయమందును ప్రయాసపడే వ్యక్తి కనుకే బతుకులు అది ఉంది కనుక ఆ మాట రాయగలిగాడు. ఇక్కడ సులభముగా అని రాశారు కానీ మూలంలో ఏముందో చెప్పనా? ఎంత తక్కువ సమయంలో నాకు బాప్టిజం ఇచ్చేయాలనుకుంటున్నావేంట్రా? సమయం అని ఉంటుందండి అక్కడ. కేసుకి టైం ఉన్నది ఎంత, దానిలో నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సిన టైం ఉన్నది ఎంత, అందులో నీ కేసు ఏంటో కీ పాయింట్ చెప్పాల్సింది ఎంత. ఇంత టైంలో సువార్త చెప్పేసావు, నీకోసం చెప్పేసావు, ప్రొఫైల్ చెప్పావు, మొత్తం చెప్పేసి చివరికి బాప్టిజం దగ్గర కూడా తీసుకొచ్చావు. నువ్వు మామూలుడు కదరా సార్. మీరు ఎలాగో ఓపెన్ అయిపోయారు కనుక నా విజన్ ఏంటో, నా గుండెల్లో ఆ సౌండ్ ఏంటో మీకు అర్థమైపోయింది కనుక నేను కూడా ఓపెన్ అయిపోతున్నాను. సులభంగాను చెప్పండి, అందుకు పౌలు సులభముగాను దుర్లభముగాను తమరు మాత్రమే కాదు, నేడు నా మాట విను వారందరూ ఈ బంధకములు తప్ప నా వలె ఉండునట్లు దేవుడు అనుగ్రహించిన గాక. ఆయన ఏమన్నాడు? ఇంత సులభంగా నన్ను క్రిస్టియన్ చేసేయాలనుకుంటున్నావు ఏంటంటే ఆయన అన్నాడు, సార్ ఒక విషయం సార్, మీరు ఓపెన్ అయిపోయారు కనుక నేను ఓపెన్ అయిపోతున్నాను. సులభంగానో దుర్లభంగానో ఈజీగా ఎక్కడ దొరికితే అక్కడ అందరినీ బాప్టిజం ఇచ్చేయాలనుకుంటున్నాను సార్. మీరు ఎలా ఓపెన్ అయిపోయారు కనుక మాట చెప్తున్నాను. అసలు నా చేతులకి వేశారుగా బంధకాలు, వీటికి ఊపిరి లేదు కాబట్టి బతికిపోయినాయి కానీ సార్ చెప్పండి, వీటికి కూడా బాప్టిజం ఇచ్చేద్దాం సార్. కాదు వదిలేసాను, జీవం లేదని. అది ఇలా మామూలుడు కదండి. వీటిని ఎందుకు వదిలేసాను అంటే ఈ బంధకాలకు ఊపిరి లేదు కనుక వదిలేసాను. లేదంటే ముందు ఇటుకి ఇచ్చేద్దాం బాప్టిజం. దేనికి చెప్పండి? నాకు వేసిన బంధకాలకి. మీకు ఇచ్చేస్తాను, ఇతనికి ఇచ్చేస్తాను, అతనికి ఇచ్చేస్తాను. నా స్వరమైన అందరికీ యేసు నామము ప్రకటించడానికే జీవితం కంకణం కట్టుకొని బతుకుతున్నాను సార్. కేసులు పెట్టినా జైల్లో సువార్త చేస్తాను. ఒకవేళ బయట నన్ను వదిలేస్తే సొసైటీకి సువార్త చేస్తాను. లేదు నన్ను తీసుకొచ్చి అధికారుల ముందు నిలబడితే అధికారులకు సువార్త చేస్తాను. ఈ గుండె ఎప్పుడు కొట్టుకున్నా ఆ యేసు నామం కొరకు కొట్టుకుంటాను సార్. ఇప్పుడు చెప్పండి, ఒక్క కసున్నవాడే ఒక్కడుంటేనే సింహాసనాలు కదిలిపోతే ఎంతమంది ఉన్నామండి మనం? ఇంతమంది ఉన్నాం, ఇన్ని సంఘాలుగా వర్దెలుతున్నాం, ఇన్ని సంఘాలను కలిపితే దాన్ని సార్వత్రిక సంఘం అని పేరు పెట్టాం. ఎప్పుడో ఇందిరాగాంధీ టైంలో 2% క్రిస్టియానిటీ అని అన్నారంట రికార్డ్స్లో. ఇప్పటికీ ఈరోజు మన క్రిస్టియానిటీలో రికార్డ్స్ 2% ఉందండి. నేను అడుగుతున్నాను, 100కి క్రిస్టియన్స్ ఎంతమంది ఉన్నారంటే గవర్నమెంట్ లెక్కల ప్రకారం 100కి 3 ఉన్నారండి. ఆ 3లోనే మళ్ళీ అడుగుతున్నాను, 3లో సత్యం తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మళ్ళీ అడుగుతున్నాను. మళ్ళీ అందులో ఎంతమందికి డినామినేషన్స్ ఉన్నాయి, ఎంతమంది సత్యం తెలిసిన వాళ్ళు, ఈ సత్యం తెలిసిన వారిలో మళ్ళీ నిలబడిన వాళ్ళు ఎంతమంది, ఒకవేళ నిలబడితే సువార్తకి వెళ్ళేది ఎంతమంది? సంఘాలు ఎలా ఉన్నాయో తెలుసా? కొట్టకూడదు, తిట్టకూడదు, ఏమనకూడదు, ఫ్యాన్ ఎక్కడుందో చూసుకుంటాం, కూర్చుంటాం, చెమట ఎక్కకూడదు. ఏదన్నా కొంటే 70 సార్లు ఈ సంఘ పెద్దలు మన పేరు చదవాలి. ఏదో ప్రధానమంత్రి దగ్గర పద్మభూషణ్ తీసుకున్నట్టు ఎన్నిసార్లు మనం పొగడాలో. మైకు పలానా
పాసుపల్లి జేమ్స్ గారు కొన్నారు అని చెప్పాలి. చెప్పకపోతే మైక్ లాగేసుకుంటాను నేను. మైక్ కొంటే చెప్పాలి, ఫ్యాన్ కొంటే చెప్పాలి, సంద వేస్తే చెప్పాలి, ఒక 100 ఎక్కువ వేస్తే ప్రత్యేక కానుకని ప్రకటించాలి. నేను అడుగుతున్నాను, దెలీలా తొడ మీద సంసోను ఎలా అయితే జోలపాట్లకు నిద్రపోయారో ఈరోజు సంఘాలు నిద్రపోయాయి కనుక నేను మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ సెంట్రల్లో మోడీ వచ్చాడు. గుర్తుపెట్టుకో. మీరేమనుకుంటా అనుకో, నిద్ర వదిలిపోవాలి సంఘాలకి, జాడ్యం వదిలిపోవాలి సంఘాలకి. మతోన్మాదం పెరగాలి, నాణ్యమైన క్రైస్తవం బయటికి రావాలి. పేర్ల కొరకు, గొప్పల కొరకు, పాంప్లెట్లు పేర్ల కొరకు, కులాల కొరకు, వర్గాల కొరకు, వంశాల కొరకు, కానుకల కొరకు, భోజనాల కొరకు గొడవలు పెట్టుకునే ఈ దరిద్రం క్రైస్తవం నుంచి బయటికి పోవాలి. ఉన్న 4 సంఘాలన్న ఐక్యతతో కలిసి చావోరేవో యేసు కోసమే చస్తామన్న గొంతులు బయటికి రావాలి. ఆ 4 చాలండి యేసు ప్రభు. ఇంకొద్దు ఇంకా, ఎందుకంటే నిద్రపోయింది చాలేక. ఎప్పుడు 2% అండి, ఇప్పుడు 2%, ఇంకెప్పటికీ 2% అన్నా. ఒక సర్టిఫికెట్లో చెప్పుకోము. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే చుట్టూ ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్కి క్రిస్టియన్గా ఎలిబరేట్ చేసుకోము. ఎక్కడ చెప్పు అసలు క్రిస్టియానిటీ. నువ్వు వచ్చావు సంఘానికి వచ్చి ఎక్కడ చెప్పు. పాస్టర్ గారు వారం అంతా కష్టపడి ఇక్కడ చెబుతారు, నీ పెద్దలంతా కష్టపడి ఇక్కడ వాక్యాన్ని అందిస్తారు. ఆ విన్న వాక్యాన్ని పోయి కనీసం నీ పక్కింటోడితోనో, ఎదురింటోడితో, నీ ఉద్యోగస్తులతోనో, నీ చదువుకుంటున్న నీ స్నేహితుడి దగ్గర ఎక్కడో దిక్కున వారంలో ఒక్కసారి నీ యేసు కొరకు నోరిప్పి మాట్లాడవి చెప్పు. ఈ మనిషిని చూడు, తిన్నాడో తినలేదో, ఉన్నాడో ఉండలేదో అడిగేవాడు ఒక్క లేడండి. కుళ్ళిపోయిన శవాలున్న ఆ గదిలో పడేస్తే ఆ శవాల కంపు మధ్య కూడా గుర్తుపెట్టుకోండి, నేను ఎలా సువార్త చెప్పాలని లోపల నుండి పత్రికలు రాయడం మొదలెట్టాడు. మనకి ఈరోజు క్రైస్తవం ఏం నేర్చుకుంది చెప్పనా? సుఖం నేర్చుకుంది, సుఖం. ఒకవేళ సువార్త చెప్పమని అనుకుంటే ఇలా చెప్తాం, నిప్పులేని సువార్త. ఒకటే మాట, సువార్త చెప్పడం రాదు మనకి. నేను సిగ్గులేని చెప్తాను, మనకి చెప్పడం రాదు మనకి. సువార్త ఎలా చెప్తాను చెప్పనా? బాబు ఇదిగో యేసుప్రభువుని నమ్ముకో, యేసుప్రభువుని నమ్ముకో. ఇది ఎలా ఉందో చెప్పు. బాబు మంగ పెద్దమ్మ, యేసుప్రభువుని నమ్ముకో. ఏంటి ఇది ఎలా ఉందో చెప్పనా? ఇదిగో బాబు నీ అమూల్యమైన ఓటు ఏంటి మన పార్టీకి. బాబు పెద్దమ్మ నీ అమూల్యమైన ఓటు మర్చిపోగా, ఆటో పంపిస్తాం, జాగ్రత్త. సేమ్ ఎలక్షన్ మూమెంట్ చెప్పినట్టు లేదండి. సువార్త చెప్పడం అంటే యేసుని నమ్ముకో అంటే అయిపోద్దా? ఆయన జీవితం ఏంటో చెప్పు, ఆయన ఎందుకు వచ్చాడో చెప్పు, ఆయన ఎలా బతికాడో చెప్పు, ఆయన జనన మన పునరుద్ధానం చెప్పు. సువార్త అంటే జీవితం మార్చేలా చెప్పు. ఆయన చెప్పడం రాదు. నమ్ముకో అన్నాడు. ఆడన్నాడు నమ్ముకో అంటే అన్నాడు. అటు నమ్ముకో అంటే నమ్ముకో అని అన్నాడు. అడుగుతున్నాను, నమ్ముకో అంటే నిన్న అడుగుతున్నాను నేను. ఎన్ని సంవత్సరాలు వచ్చారు సంఘం నాకు తెలియదు, మిమ్మల్ని అడుగుతున్నాను. నమ్ముకో అంటే అడుగుతుంది బయట సమాజం. యేసుని నమ్ముకోమంటే ఏంటి, నమ్ముకోవడం అంటే ఏంటి అని అడుగుతున్నారు. ఉందా నీ దగ్గర సమాధానం చెప్పు. నమ్ముకోవడం అంటే ఒకప్పుడు రోత జీవితం నుండి ఈ బతుకుని మార్చాడు. ఆయన కొరకు బతకాలని నా కొరకు మరణించి తిరిగి లేచాడు. అది నమ్ముకోవడం. చెప్పు. నీ కొరకు నా కొరకు జీవించాడని చెప్పు. రోత జీవితాన్ని కడిగి, పాప జీవితాన్ని కడిగి నూతన జీవితాన్ని ఇవ్వడానికి వచ్చాడని చెప్పు. నమ్ముకో. అప్పుల కొరకు, బాధల కొరకు కాదు, మరొక జీవితాన్ని ఇస్తాడని చెబుతున్నాడని నమ్ముకో అని చెప్పు. అది చెప్పం మనం. నమ్ముకో అన్నారంట. నమ్ముకో అంటే ఎలా నమ్మాలో చెప్పు, ఎలా జీవించాలో చెప్పు. పౌలు చెప్పాడు ఎలా నమ్ముకోవాలి. ఇదిగో చీకటిలోంచి వెలుగులోకి రావాలని నమ్ముకో. సాతాను వైపు నుంచి దేవుళ్ళలోకి రావాలని యేసుని నమ్ముకో. అంధకారం పోయి కళ్ళు తెరవబడాలని యేసు ప్రభుని నమ్ముకో. పాపాలకి క్షమాపణ దొరికి గిల్ట్ అనేది చచ్చిపోవాలి అంటే యేసు ప్రభుని నమ్ముకో. ఒక్కడ ఆ రోజు అంతమందికి సమాధానం చెప్తే నేను అడుగుతున్నానండి, మన ఊర్లో ఇంకా తాగుబోతులు, తిరిగిబోతులు కనబడుతున్నారంటే రేపొద్దున చచ్చిపోతే ఎవరిని అడుగుతాడు చెప్పనా దేవుడు? ఆ ఊర్లో ఉన్న సంఘాన్ని అడుగుతాడు ముందు వచ్చి. ఇక్కడ సంఘం ఉందా? ఉంది ప్రభా. ఎక్కడుంది? ఆ ఈదులో ఉంది ప్రభా. ఏం చేస్తుంది? ఏం చేద్దు ప్రభా? ఆదివారం వస్తుంది ప్రభా, వెళ్ళిపోతుంది ప్రభా. ఇంకేం చేస్తుంది? ఏడాదికి ఒకసారి భోజనం పెట్టుకుంటారు ప్రభా. ఇంకేం చేస్తారు? కొన్ని మంచి కూరలు పక్కకు దాహేస్తారు ప్రభా. ఇంకేం చేస్తారు? ఇంకా యజమానులు ఏమున్నాయి? అదే పేర్లు చదవకపోతే గొడవ వేసుకుంటారు ప్రభా. ఇంకే ఈ రికార్డులు మనకి
అక్కడ ఒక సంఘం ఉందండి, చాలామందిని మారుస్తుందండి. పెద్దలు చాలా చక్కగా నిలబడతారండి, సంఘాల ద్వారా సంసారాలు కడతారండి. అనేక మంది యవనస్తులను బలపరచడానికి యూత్ మీట్స్ పెడతారండి, ఇలా పబ్లిక్ మీట్స్ పెడతారు సార్. అవన్నీ చేసి ఇదిగో ఈ సువార్తని జ్ఞాపకాలు తెచ్చుకుంటారని సాక్ష్యం మీ సంఘం కొరకు ఎప్పుడు దేవుడు చెప్పాలి, గుర్తుపెట్టుకోండి. దేవుని ఎదుట ఆ సాక్ష్యం ఎప్పుడు ఉండాలి. అలా చెబుతుంటే పౌలు అన్నాడు, అయ్యా నేను అందరినీ మార్చడానికి నేను బతుకుతున్నాను. చెప్పాలని ఆశ ఉండాలి కానండి, ఎలాగైనా చెప్పొచ్చండి. ఒక్క ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. రిచర్డ్సన్ అని ఒక ఆయన సువార్త చెప్పడానికి ఏజెన్సీకి వెళ్ళాడు. ఆయన పేరు రిచర్డ్సన్. సువార్త చెప్పడానికి ఏజెన్సీకి వెళ్తే ఏజెన్సీలో సువార్త చెబుతున్నాడు. సుమారు 7 సంవత్సరాలు చెప్పాడు. మొత్తం సువార్తని ఎలాంటి వాళ్ళంటే అప్పటి వరకు సువార్త అంటారు, ఆ సువార్త ఆయన వదిలేసాక బయటకు వచ్చి సువార్త అలా గాలికి వదిలేసి పక్కన ఇక్కడ ఈ ఏజెన్సీలో ఈ తెగలు ఉంటాయి కదండి, ఆ గూడుమూలు ఈ గూడుమూలు పడదలకి ఈ తెగలు ఏమన్నారంటే సువార్త విని బయటకు వచ్చి, పాస్టర్ గారు ఇప్పుడే గొడవలు ఎట్టుకూడదురా, నిన్ను వాళ్ళు నీ పొరుగు అని ప్రేమించాలంటే అలాగే అయ్యారు అన్నారంటే ఇక్కడ బయటికి వెళ్ళిపోయారు. నిన్ను వాళ్ళు నీ పొరుగు అని ప్రేమించి బయటకు వచ్చిన వెంటనే అన్నారు, ఆడెవడేదో ఏట్రా అలా చూస్తున్నావు, కళ్ళు పీకేస్తానేమో అనుకో, పీకేస్తే పీకించేయకుంటారు అనుకున్నావురా అన్నాడు. ఆడు పీకేసుకుందామా అన్నాడు, రా అడ్డాకరా తేల్చేసుకుందాం. ఇది గొడవ, రోజు ఇది గొడవ. ఏజెన్సీలో పెద్ద కారణాలు అవసరం లేదండి గొడవలు పెట్టుకోవడానికి, తుమ్మితే గొడవ, దొగ్గితే గొడవ. ఇప్పుడు చదువుకున్నాం కాబట్టి మనం ఎలా ఉన్నామండి. ఒకప్పుడు మన ఏరియాలో ఎలా ఉండేవి చెప్పండి, సిగ్గులు ఎక్కడ చెప్పండి. తాటే కడితే గొడవ, సీపురెళ్తే గొడవ, చెప్పండి, అన్నీ గొడవలే. నీళ్ళెడితే గొడవ, కల్లాపు కొంచెం లోపల చెల్లెత్తే గొడవ. గొడవలు అవడానికి ఒకప్పుడు నాగరికత లేకపోతే పెద్ద కారణాలు అవసరం లేదు. నాగరికత తక్కువ ఉన్న దగ్గర, చదువులు తక్కువ ఉన్న దగ్గర గొడవలు ఇట్టే అవుతాయి. గొడవలు ఎక్కువైపోయినాయి. పాస్టర్ గారు బయటకు వచ్చి, ఇప్పుడే కదరా నిన్ను వాళ్ళు నీ పొరుగు అని ప్రేమించాలంటే, అలాగే అయ్యారు ఇంకా రేపు నుంచి పెట్టుకోలేండి గొడవలు అన్నారు. రోజు కొట్టేసుకునేవారు, మళ్ళీ పరసంగానే వినేసేవారు, రోజు కొట్టేసుకునేవారు. యథవిధిగా చచ్చికొచ్చేవారండి వాళ్ళు. చచ్చంటే ఆ చెట్ల కింద పెట్టుకుంటారు వాళ్ళు. మళ్ళీ గొడవ, రే మీరు మారరా, మీలాంటి వాళ్ళకి సువార్త చెప్పే కన్నా ఎక్కడికన్నా వెళ్ళిపోవడం మంచిది, ఇంక మీ దగ్గర ఉండండి. ఎందుకంటే మీరు మూర్ఖులరా, మీకు ఎంత చెప్పినా కొట్టుకోకండి, ఇలా నరుక్కుంటూ పోతే రేపు పొద్దున అడవులే మిగిలితే మీరు ఉండర్రా. మీరు ఇలా ఉన్నారేట్రా, ఉన్నదే నలుగురు, మీరు నరుక్కుంటారా దేనికి, ఏళ్ళో మీరు అందరూ మనుషులరా, దేవుడికి పుట్టించిన మనుషులరా, మీరు నరుక్కోకండి అని చెప్తే అలాగే అయ్యగారిని కొట్టుకోండి. అయ్యగారిని ఇలా పోనించేవారు, చర్చ అయిపోయించేవారు, మళ్ళీ పక్కకు పోయి ఆ చెట్టులో కొట్లాడేసుకునేవారు. మాస్టర్ గారు లగేజ్ సర్దేసుకున్నారు, వచ్చి మీలట్టుల మధ్య సువార్త చేసి కానీ ఎక్కడికైనా వెళ్ళిపోవడం మంచిది. 7 సంవత్సరాలు నేను చెప్తున్నాను, మీరు మారరా. అయ్యయ్యా అలా అనకండి అయ్యా, మీకు కాలు పట్టుకుంటా మీరు వెళ్ళిపోతే మా పిల్లలకు చదువులు ఎలా నేర్పితే, ఒకప్పుడు గోసిరెడ్డి తిరిగి ఇప్పుడు మాకు బట్టలు వేసుకోవడం వచ్చింది, మీరు వెళ్ళిపోతే మేము ఎలా బతుకుతామయ్యా. ఇదిగో చదువు ఇప్పుడే చక్కగా పిల్లలు ఏదో నేర్చుకుంటున్నారు, మీరు వెళ్ళిపోతే మాకు బట్టలు వేసుకోవడం కూడా రాదు, పచ్చి మాసాలు తినే మా బతుకులకి మాకు ఎవరు నేర్పిస్తారా ఈ బతుకు, మీరు ఎలా ప్లీజ్ అయ్యా మీరు. అప్పుడు అన్నాడు, నేను ఉండాలంటే మీరు మారాలరా. సార్ మారుతాను సార్, సువార్త చెప్పండి. ఈరోజు సువార్త చెప్పాడు, మొత్తం చెప్పాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నమ్మినోడే 30 ఎండి నాణ్యాలకు అమ్మేసి యేసు ప్రభుని చంపేశాడు రా. అలాంటి నమ్మక ద్రోహం మనం చేయకూడదురా, దేవునికి నమ్మకంగా ఉండాలంటే మొత్తం విని బయటకు వచ్చి మాట్లాడుకున్నారంటే ఏమని చెప్పిన, విరాడు ఎవడో ఉన్నాడు రా, యేసు ప్రభు కూడా తిరిగి సరే బలే దెబ్బ కొట్టాడు రాడు, అస్సలు డౌట్ రాలేదంటారా, ఆడి పేరు యోధ అంటారా. మనం కూడా పక్క గూడెంలోకి వెళ్ళి చెప్పరా, అలా నమ్మకంగా ఉండి మనం కూడా ఆడికలాగా ఉండాలరా అని యోధాను పొగుడుతున్నారంటే ఎవరు? పాస్టర్ గారికి మెంటలు వచ్చింది, రే నేను చెప్పింది ఏంటి మీకు అర్థమైంది, యోధాను పొగుడుతున్నారంట. అసలు యేసుప్రభు మీకు అర్థమలేదు, యోధా కూడా అర్థమయ్యాడు మీకు. ఛీ, మీలాంటి మధ్య ఉండే కానీ వెళ్ళిపోతున్నాను. అయ్యా అలా కదా, మీరు మాటేస్తున్నావా, వెళ్ళదు ప్లీజ్ అయ్యా. అప్పుడు చెప్పారు, అరే వెళ్ళిపోతున్నారా మీరు, నమ్మండి అంటే. నమ్మాలంటే నమ్మండి రా, మీకు ఎన్నిసార్లు మాట ఇచ్చి. అయ్యో ఒక మాట ఇస్తున్నాం, ఇక మళ్ళీ మేము మాట తప్పమని ఒక మాట ఇస్తున్నాం, మా తొలుసూలి సంతానంలో మగబిడ్డను పట్టుకెళ్ళి మా శత్రువుల చేతుల్లో పెడతాం, బిడ్డకు వయసు వచ్చేంత వరకు అక్కడ ఉంటాడు. ఇది మా గూడెంలో ఉన్న నిబంధనలు సార్. మేము ఏమాత్రం తిరగబడినా మా మీదకి ఏమాత్రం తిరగబడినా మేము వాళ్ళ మీదకి వెళ్ళాము, ఎందుకంటే మా పసి బిడ్డ వాళ్ళ చేతుల్లో పెరుగుతున్నాడు కనుక మేము తిరగబడితే మా బిడ్డను అక్కడ చంపేస్తారు.
అందుకే మేము ఎప్పటికీ వాళ్ళ మీదకి మేము తిరగబడడం అనడానికి మా తొలుసూలి సంతానమైన మా మగ సంతానాన్ని పట్టుకెళ్ళి వాళ్ళ చేతుల్లో పెడుతున్నాం. ఇదిగో మీ ఎదుటే ఇచ్చేస్తున్నాం, ఇంకెప్పటికీ వాళ్ళ మీదకి మేము కొట్లాటకి పోం. పాస్టర్ గారు ఆశ్చర్యపోయారు, రే మీరు చాలా మూర్ఖులు అనుకున్నాను, మీ మధ్య ఎలాంటి నిబంధనలు కూడా ఉన్నాయి నాకు ఎప్పుడు చెప్పలేదంటే, ఉంది సార్ ఉంది అన్నాడు. ఇప్పుడు చెప్తాను సువార్త రా కూర్చోండి. మీకు విషయం చెప్పనా, మీ తొలుసూలి సంతానాన్ని మీ శత్రువుల చేతుల్లో పెట్టారు, మీరు ఏమాత్రం తిరగబడితే చంపేస్తారని. ఒక్క మాట నేను చెప్తున్నాను, దేవుడు కూడా తన త్రిత్వంలోని భాగమైన తన తొలి సంతానమైన జ్యేష్ఠుణ్ణి చెప్పండి శత్రువులమైన మన చేతుల్లో ఆయన పెట్టేశాడు. ఈ శత్రువులు మీ బిడ్డను ఏమీ చేయలేదేమో కానీ శత్రువులమైన మనము తన జ్యేష్ఠ కుమారుణ్ణి మనం సిలువేసి చంపేశాం. ఇప్పుడు చెప్పండి, మీ బిడ్డ చనిపోతే మీకు ఎంత బాధగా ఉంటుందో, దేవుని కుమారుడు ఈ నరుల కొరకు చనిపోయాడు అనగానే గూడెమంతా ఏడ్చిందంట. అయ్యా ఇన్ని రోజులు మీరు ఏదో చెబుతున్నాం అనుకున్నాం, కానీ దేవకుమారుడు మా కొరకు చనిపోయాడని మాకు అర్థం లేదయ్యా అంటే, నేను 7 సంవత్సరాల నుంచి ఏడుస్తూ చెబుతున్నది ఇదేరా, మన కొరకు దేవుడు చచ్చిపోయాడు. మాటిచ్చారు. మీ బిడ్డలు ఆ శత్రువులు చంపరేమో కానీ మీ బిడ్డని, దేవుని బిడ్డని మనం చంపేశాం. అప్పుడు అన్నారు, అయ్యా ఇంకెప్పుడు మేము పాపం చేయమా, ఇంకెప్పుడు ఎవరి మీద కొట్లాడగలమయ్యా, దేవుడే దీనుడుగా వచ్చి మా కొరకు బలి అయిపోయాడంటే మేము ఎట్లా అయ్యా. గూడెమంతా మార్చేసాడు రిచర్డ్సన్. నేనేం చెప్పాలనుకుంటున్నాను చెప్పనా, నీకు చెప్పాలన్న మనసు ఉండాలి కానీ విషయాన్ని ఎట్లా అయినా చెప్పండి ఉపయోగించుకోవచ్చు. నీకు చెప్పాలన్న సువార్త చెప్పాలన్న ఆశ ఉండాలి కానీ ఎలాగైనా మార్చుకోవచ్చు. ఒకళ్ళు ఏడుస్తున్నారా, పోయి కూర్చో, వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడు, సువార్త స్టార్ట్ చేయదుగో. నువ్వు ఏడుస్తే నేను పుట్టించిన దేవుడు కూడా సింహాసనం మీద బాధపడుతున్నాడు నీకు తెలుసు అంటే వాళ్ళు అడుగుతారు, అవునా నేను బాధపడితే దేవుడు బాధపడతాడంటే, అవును బైబిల్ ఎలా ఉందో చూడు అని చెప్పు, వింటాడు. ఆనందంగా తిరుగుతున్నవాడికి చెప్పరే, నీలాగా ఎవరు ఆనందంగా లేరు, చాలామంది రోగాలతో ఇబ్బందులతో ఉన్నారా, నువ్వు ఆనందంగా ఉన్న దేవుడు నీకు ఎంత మంచి జీవితాన్ని ఇచ్చారని కానీ వాడు ఆలోచించడం స్టార్ట్ చేస్తాడు. చెప్పు ఆనందంగా ఉన్నవాడికి. చదువు దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పు, చాలామందికి చదువుకునే స్థితి లేదు, దేవుడు మనకి చదువుకునే స్థితి ఇచ్చాడని చెప్పు. ఉద్యోగం చేస్తున్న వాళ్ళ దగ్గర చెప్పు, చాలామందికి ఉద్యోగాలు లేవు, గుప్పడి మెతుకులు దొరకట్లేదు, పాచాన్నం పరమాన్నంలా తింటారని చెప్పు. దేవుడు మనకి చక్కటి ఉద్యోగాలు ఇచ్చాడు, దేవుడి కొరకు మొదలెట్టు. నీకు చెప్పాలన్న ఆశ ఉండాలి కానీ సువార్త ఏ సమయం అందైనా చెప్పండి, చెప్పొచ్చండి. మనం ఎందుకు చెప్పట్లేదు చెప్పినా, ప్రసంగాలు సన్నిధికి మాత్రమే పరిమితం చేస్తాం. అక్కడికి వచ్చాం, 1 గంట గడుపుతాం, 4 ఆరాధన కీర్తనలు పాడతాం, పాస్టర్ గారు కష్టపడి వచ్చి చెప్తాడు, ఆయన ఉద్యోగాన్ని ఆయన నెరవేరుస్తాడు. తర్వాత మన పని ఏంటి చెప్పినా, అది వినేసి మెట్లు దిగుతూనే మర్చిపోతాం, బయటికి పోతూ ఇంకొచ్చే వారం కలుసుకుందాం అని చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. అవసరమైతే కొంతమంది భయం లేని భక్తులు ఉంటారు, సంఘంలోనే గొడవలు పెట్టేసుకుంటారు, రాగా పాస్టర్ గారు వెళ్ళిపోయిన చూసుకుందాం అన్నారు. అంటే పాస్టర్ గారు వెళ్ళిపోతే ఇంక చంపేస్తావు ఆవిడ్ని. చూసారా ఎంత భయం లేని భక్తులు అని అడుగుతున్నాను. దయచేసి మీకు చేతులు ఎత్తి దానం పెడుతున్నాను, ప్రతి ఒక్కరు సువార్త పెట్టినారు, కనీసం మీలో ఒక్కరైన ఈ కసితో నోరిప్పండి. మీరు ఊరిని మార్చొద్దు కానీ, జిల్లాని మార్చొద్దు కానీ, మీ వీధిని అడుగుతున్నాను. రక్షణ లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు లెక్కెట్టుకోండి, తెల్ల పేపర్ మీద రాసుకోండి. ఎంతమంది దేవునికి దగ్గరగా లేరో లెక్క పెట్టుకోండి. ఎవరెవరు వ్యభిచారాలు చేస్తున్నారో వాళ్ళతో మాట్లాడడం స్టార్ట్ చేయండి. దొంగ బుద్ధులు ఎవరికి ఉన్నాయో వాళ్ళని టార్గెట్ చేయండి. వీళ్ళని ఎట్లా అయినా మార్చాలని కసి పెట్టుకోండి. ఎందుకంటే పౌలు జడ్జికే టార్గెట్ పెట్టాడు. నిన్నేం జడ్జిని మార్చమనలేదుగా, మనం మార్చమన్నదే నీ పొరుగుగోడు, నీ ఎదురింటోడు, నీ స్నేహితుడు, నీ సుపరిచితుడు, నీ బంధువు ఎవడైనా ఉంటే మార్చి. ఎందుకంటే నిన్ను పిలిచిన దేవుడు నిన్నెళ్ళి వారిని పిలవమన్నాడు. ఈ పనిగా చేయలేదని నేను చెప్తున్నాను. 50 సంవత్సరాలు చర్చకు వచ్చామంటే దేవుడు అంటాడు, మీరెవరో నాకు తెలియదు. 30 సంవత్సరాలు నేను చర్చకు వస్తున్నాను ప్రభు అంటే, రాజ్యమును నీతిని ప్రకటించకుండా పౌరసత్వాన్ని చాటకుండా ఉన్న క్రియలేని విశ్వాసం కలిగిన మీరెవరో నాకు తెలియదు. ఏదైనా మాకు చర్చలో నేను ఆరాధన చేస్తానంటే, ఆరాధనలో ఐడియా సింగర్లు కూడా చేస్తున్నారు, నువ్వెవరో నాకు తెలియదు. మా చర్చలో లీడింగ్ అంతా నాదంటే, నువ్వు లీడింగ్ ఎంత అయినా నాకు తెలియదు, ఎందుకంటే నువ్వు సువార్తలో నడవలేదు. నువ్వు రిప్పండి, చెప్పండి. తాగుబోతులు తిరిగిబోతులు ఇంకా మన ఈదుల్లో కనబడుతున్నారు, వాళ్ళని మార్చండి. బంధకాలు వదిలించి క్రీస్తు వెలిగిన వాళ్ళ మీద ప్రకాశింపచేయండి.
దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఎన్నిసార్లు మాట్లాడుకున్న తండ్రి ఈ విషయం మాకు ఎంత తండ్రి ముచ్చటగా అనిపిస్తుందో. ఆ పౌలు గారికి ఇచ్చిన ఆత్మను మాకు ఇవ్వండి తండ్రి. ఆ ఉజ్జీవాన్ని మాలో అనుగ్రహించండి తండ్రి. తండ్రి, రకరకాల పరిస్థితులు మారిపోతున్నాయి. అనుకూలమైన పరిస్థితులు ప్రతికూలమైపోతున్నాయి. సువార్త రోజు రోజు ప్రకటించలేని పరిస్థితులు తండ్రి మా మీదకు ఉవ్వెత్తున వస్తున్నాయి. ఒక్కటైతే నిజం, మీరు అనుమతించకుండా ఏది రాదు తండ్రి. మీరు అనుమతిస్తున్నారంటే ఇశ్రాయేల్ నిద్రపోయినప్పుడు పొరుగు రాజులను లేపు తండ్రి వారి నిద్ర వదిలించేశారు. భక్తి తగ్గినప్పుడు తండ్రి రాజుల్ని దులుమాడేశారు. బహుశా సంఘాలు నిద్రలో ఉన్నాయేమో. అందుకే తండ్రి ఆ నిద్ర పోవాలి, ఉద్యమం రావాలి. ఏసే మా జీవితం అని కసిగా నోరిప్పి బయటికి చెప్పాలి. చావైనా బతుకైనా బంధకాలైనా ఏవైనా తండ్రి మమ్మల్ని రక్షించిన ప్రభు కొరకు మేము ప్రకటించాలన్న కసి మా గుండెల్లో నుంచి పుట్టాలి. అందుకే సంఘాలు ఉన్నాయి, అందుకే తండ్రి విశ్వాసుల గుంపులు ఉన్నాయి. అది ప్రకటించడానికి ఇలాంటి సభలు జరుగుతున్నాయి తండ్రి. తండ్రి, సంఘ పెద్దలందరూ కలిసి తండ్రి ఇలాంటి ఉద్యమాన్ని సంఘంలో రేపాలని ఈ సభను పెట్టారు తండ్రి. వారి ఆలోచన గొప్ప తండ్రి. వారిని స్థిరపరచండి, బలపరచండి. వారి జీవితాల్లో ఇంకనూ మెండైన కార్యములు జరిగించండి. వారిని, వారి కుటుంబాలని కాపాడండి. వారి ద్వారా సంఘాన్ని మరింత ఉద్యమంలో నడిపించండి. మాకు తెలియని సంగతులు, బాధలు, ఇబ్బందులు, ఇక్కట్లు తండ్రి ఏ సమస్యలైన సంఘంలో కానీ వారి కుటుంబాల్లో వచ్చిన వారిలో కానీ ఉంటే తండ్రి వాటిని జయించే శక్తిని మీ బిడ్డలకు అనుగ్రహించండి. శ్రమలను కూడా దీవెనకరంగా మార్చేయండి. మేము తిరిగి సుదీర్ఘమైన ప్రాంతానికి బయలుదేరి వెళ్తున్నాం తండ్రి. మమ్మల్ని నడిపించే రేపటి దినాన తండ్రి తెనాల్లో జరుగుతున్న తండ్రి ఆ సభలో కూడా మాతో, మా అందరితో ఉంటారని కోరుతూ, మమ్మల్ని సతులుగా భావించి మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వారిని కూడా మీ చేతులకు అప్పగిస్తూ క్షమిస్తారని అర్థిస్తూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. సరే.